నాకు రక్షణనిచ్చింది. సిలువలో రుధిరధారలే పాపము కడిగింది, నా శాపము పాపింది. కల్వరిలో నీ త్యాగమే జీవమునిచ్చింది, నాకు రక్షణనిచ్చింది. సిలువలో రుధిరధారలే పాపము కడిగింది, నా శాపము పాపింది. నా ప్రియనకు నువ్వు దోషిగా నా దోషమును మోయగా న్యాయపు తీర్పు పొందావా. నా స్వస్థత కలిగించగా నా రోగము భరించగా సిలువ శ్రమను భరించావా. త్యాగమా సిలువ త్యాగమా నా కోసమా నీ ప్రాణ త్యాగమా. త్యాగమా సిలువ త్యాగమా నా కోసమా నీ ప్రాణ త్యాగమా. కల్వరిలో నీ త్యాగమే జీవమునిచ్చింది, నాకు రక్షణనిచ్చింది. సంద్రముపై నడిచిన నీ పాదములే సిలువ బరువ మోయలేక తడబడిపోయే. స్వస్థతలే చేసిన నీ చేతులకే సిలువ పైన శీలలతో బంధించెనే. సంద్రముపై నడిచిన నీ పాదములే సిలువ బరువ మోయలేక తడబడిపోయే. స్వస్థతలే చేసిన నీ చేతులకే సిలువ పైన శీలలతో బంధించెను. యేసయ్యా నీ మోముపై యేసయ్యా ఉమ్మివేసితివి. యేసయ్యా నీ తలపై యేసయ్యా ములుగుచి కొరడాలతో నీ దేహము చీల్చిన నా కోసమా. త్యాగమా సిలువ త్యాగమా నా కోసమా నీ ప్రాణ త్యాగమా. త్యాగమా సిలువ త్యాగమా నా కోసమా నీ ప్రాణ త్యాగమా. కల్వరిలో నీ త్యాగమే జీవమునిచ్చింది, నాకు రక్షణనిచ్చింది. హోసన్నా జయమని స్తుతి చేసిన జనులే నీ మహిమ ఏదని అపహసించెను. ఉపదేశము చేసిన నీ నోటికే దప్పిగొనగ చిరకతో చేదునిచ్చెను. హోసన్నా జయమని స్తుతి చేసిన జనులే నీ మహిమ ఏదని అపహసించెను. ఉపదేశము చేసిన నీ నోటికే దప్పిగొనగ చిరకతో చేదునిచ్చెను. యేసయ్యా మా కొరకై యేసయ్యా నీ ప్రాణము పెట్టావా. యేసయ్యా మా కొరకై యేసయ్యా తన చిత్తము చేసావా. నీ ప్రేమను ఎరుగలేని నా కోసమా. త్యాగమా సిలువ త్యాగమా నా కోసమా నీ ప్రాణ త్యాగమా. త్యాగమా సిలువ త్యాగమా నా కోసమా నీ ప్రాణ త్యాగమా. కల్వరిలో నీ త్యాగమే జీవమునిచ్చింది, నాకు రక్షణనిచ్చింది.
తీర్పు పొందావా, నా స్వస్థత కలిగించగా, నా రోగము భరించగా, సిలువ శ్రమను భరించావా. త్యాగమా, సిలువ త్యాగమా, నా కోసమా, నీ ప్రాణ త్యాగమా. త్యాగమా, సిలువ త్యాగమా, నా కోసమా, నీ ప్రాణ త్యాగమా. కల్వరిలో నీ త్యాగమే జీవమునిచ్చింది, నాకు రక్షణనిచ్చింది. అందరూ ఒకసారి లేచి నిల్చున్నట్లయితే ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నత నామమునకు వేలాది స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము ప్రభు. ఇంతవరకు మీ చన కృపలో దాచి భద్రపరిచి తండ్రి, మీ రెక్కల చాటున మమ్మల్ని తండ్రి కాచి కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభు. ఈ రోజున తండ్రి సిలువలో పలికినటువంటి మాటలు ప్రభు మేము ధ్యానిస్తున్నప్పటికీ కూడా తండ్రి, కేవలం ఈ ఒక్క రోజుకి ఈ మాటలు పరిమితం అయిపోకుండా ప్రతిరోజు తండ్రి మేము ఆ మాటలు ధ్యానించుటకు, మీ త్యాగమును క్షణ క్షణము గుర్తుంచుకున్నట్టుకు తండ్రి మా అందరికీ సహాయము చేయండి. కేవలం తండ్రి ఆచారబద్ధంగా ఒక్క రోజుకు మాత్రమే పరిమితం చేసేవారుగా ఉండకుండా తండ్రి, అలాంటి వారుగా మేము ఉండినట్లయితే ప్రభువ మీకు విరోధులము అవుతాము గనుక తండ్రి, మీ త్యాగమును ఎల్లవేళలా ఒకే రీతిగా తండ్రి గుర్తించుకునే వారముగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. ఏదైతే వినబోచినారో ప్రభువ ఆ మాటల ప్రకారముగా తండ్రి మీరు ఆ బాధలు ఆ వేదనలు పలికినటువంటి మాటలు తండ్రి మా యొక్క హృదయపు అంతరంగంలోనికి చొచ్చుకొని వెళ్ళుటకు మా అందరికీ సహాయం వచ్చామని ప్రార్థిస్తూ, ఈ సంఘమును ఆది నుండి అంతం వరకు మీ చిత్తము ప్రకారంగా నడిపించుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు ఒక విలువైన రోజు కనుక కావాలంటే మనం చెప్పాలి అంటే ప్రతిరోజు ఒక విలువైనదే, ప్రతిరోజు కూడా చాలా ప్రాముఖ్యమైనదే. ఏడాదికి 7 మాటలు అన్నట్లుగా కొన్ని క్రైస్తవ సంఘాలు ఏడాదికి 7 మాటలు అన్నట్లుగా ఆచారబద్ధంగా వెళ్ళిపోతున్నారు. అది కాదు, ఏడాదికి 7 మాటలు కాకుండా ప్రతిరోజు ఆయన మాటలు, ఆయన పలికినటువంటి మాటలు కేవలం సిలువలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో చాలా అంటే చాలా మనకి ఎక్కువ ఆయన మాటలు కానీ ఆయన బోధించిన విధానం కానీ మనకు చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. కాబట్టి ఆచారబద్ధంగా ఏడాదికి 7 మాటలు ఉన్నట్లుగా కాకుండా ఈ మాటలు ప్రతిరోజు మనము తలుచుకునే వారుగా ఉండాలి. ఆయన ఎందుకు మాట్లాడాడు, ఎందుకు పలికాడు, అటువంటి వేదనలో కూడా, అటువంటి బాధలో కూడా మన కొరకు ఏడ్చాడు. తండ్రికి ఆయనకు ఎడబాటు వచ్చింది అని ఏడ్చాడు, మన కొరకు క్షమాపణ కోరాడు ఆయన. ప్రతీది శిలలో పలికినటువంటి మాటలు మనకి ఏం కనిపిస్తున్నాయి అంటే ప్రతీది మన కొరకే ఆయన ప్రార్థించినటువంటి మాటలు అవన్నీ. కాబట్టి మనము మొదటి మాటలోనికి మనం వెళ్ళిపోయినట్లయితే ప్రియులారా, ఆ శిలువలో పలికినటువంటి మొదటి మాట చూద్దామండి. లూకా సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము 34వ వచనం అండి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. సిలువలో పలికినటువంటి మొదటి మాటగా మనకు నేర్పించే పాఠం, గుణపాఠం అనొచ్చండి. గుణపాఠం మనకు నేర్పించేది ఏంటి అంటే క్షమించే గుణం. ఎంత శ్రమ పెట్టే కొలది, ఇప్పుడు మనం సపోజ్ మనం ఉన్నామండి, ఎవరైనా మనకు చాలా బాధ పెడుతున్నారు, చాలా హింసిస్తున్నారు, అనరాని మాటలు అంటున్నారు,
శ్రమ పెట్టేస్తున్నారు. ఆ శ్రమలో వచ్చినప్పుడు ఆ శ్రమ మనకు ఎక్కువ అయ్యే కొలది వాళ్ళ మీద మనకు క్షమ పుట్టుద్దా? క్షమించే గుణం మనకు పుడుతుందా అండి? పుడుతుందా? ఎంత మాత్రం కూడా 1% కాదు కదా, 0% కూడా మనం వాళ్ళకి మార్క్స్ ఇవ్వలేం. ఎందుకు అంటే నన్ను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, నన్ను ఇలాంటి విధంగా నన్ను చాలా అంటే చాలా హింసిస్తున్నాడు, నేను ఎందుకు క్షమించాలి నిన్ను అన్నట్లుగా మనుషులు ఆలోచనలు అలా ఉంటాయి. కానీ దైవ కుమారుడు ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, తండ్రి, యేసు తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఆ మాట మనం ఆలోచించినట్లయితే క్షమాగుణం అనేది దేవునికి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అంటది. క్షమాగుణం నీకు ఆయన క్రీస్తు ప్రభువు సిలువలో ఉన్నప్పుడు శ్రమ పెట్టే కొలది క్షమ పుట్టింది ఆయనకి. ఎంత శ్రమ పెడుతున్నారో వాళ్ళందరూ, ఆ సైనికులు, ఆ జనులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంత శ్రమ పెడుతున్నా కూడా అంతే క్షమ ఆయనలో పుట్టుకొచ్చింది. అది మనం నేర్చుకోవాలి. కానీ క్షమించే గుణం చాలా మందిలో ఉండదు. ఎందుకు అంటే నేనే నెగ్గాలి, అతను ఎందుకు క్షమించాలి, నేను అతను తప్పు చేసింది, నేనేం తప్పు చేశాను అన్నట్లుగా మాట్లాడతారు. కానీ క్రీస్తులో ఉన్నటువంటి మనం నేర్చుకోవాల్సిన విధానం ఇది. క్షమించే గుణం మనకు కావాలండి. క్షమించినట్లయితే అది చాలా చాలా దేవునికి ఇష్టమైనదంట. మరో మాట మనం చూద్దామండి. క్షమించే గుణంలోనే ఒక మాట మనం చూసినట్లయితే ప్రియారా, లూకాసు వార్త, అదే లూకాసు వార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయం 23వ వచనం చదువుకుందామండి. ఒక నిమిషం. కాదండి, లూకాసు వార్త 34వ వచనం చదువుకున్నాం. 23వ అధ్యాయం 34వ వచనం, అది కంటిన్యూ చేద్దాం మనము. యేసు, తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులు, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఈ ఎడల తను తాను రక్షించుకున్నని అపహసించారంట. అపహసిస్తున్నారు. చాలా అంటే చాలా, ఎంత 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 అంటే ఆయనకు తట్టుకోలేని విధముగా మాట్లాడుతూ అపహసిస్తున్నారు. ఆయన వస్త్రముల కొరకు చీట్లు వేశారంట. ఎందుకు ప్రభు, నా కొరకు నువ్వు వస్త్రహీనుడు అయిపోయావు అంటే నీకు రక్షణ అనే వస్త్రము నీకు ఇవ్వాలి కాబట్టి నేను వస్త్రహీనుడు అయిపోయానని దేవుడు చెప్తాడండి. నీకు రక్షణ వస్త్రము నీకు అందించడానికి ఆనాడు నేను వస్త్రహీనునిగా మారిపోయానంటాడు. అందుకే వాళ్ళు ఎంత అపహసించినా కూడా, ఎంత బాధ పెట్టినా కూడా వాడిని క్షమిస్తున్నాడు. క్షమ పుట్టుకొస్తుంది ఆయన. మత్తయి సువార్త ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము. ఈ యొక్క మాటలో ఒక ఉపమానం మాట్లాడుతూ క్రీస్తు ప్రభువారు క్షమించే గుణం ఏ విధంగా ఉండాలి ఒక కొత్త వివరణ మనం నేర్చుకుందామండి ఈరోజు. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనం. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకున్న యొక్క రాజును పోలి ఉన్నది. ఇది కేవలం ఒక ఉపమానంగా తీసుకోండి. ఉపమానంగా ఆయన చెప్పిన క్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం. క్షమించే గుణం ఏ విధంగా ఉండాలి, ఎలా ఉంటే దేవుడు నేను స్వీకరిస్తాడు అనే ఈ యొక్క వచనంలో మనకు అర్థమవుతుంది. చదువుకుందాం. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన యొక్క రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తులాంతులు అచ్యునయకుడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించెను. తనకు ఆ రాజు కంటే అప్పున్నాడంటే ఇతను. అప్పున్నప్పుడు ఎలా ఉంటుందండి? ఇప్పుడు మనము ఎవరితో అప్పున్నాం, వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారండి మన దగ్గర? ఇస్తావా లేదా నువ్వు అని కూర్చుంటారు కదా. మనకు బాగా అనుభవాలు ఉంటాయి ఇవన్నీ. ఇస్తావా లేదా అంటారు. క్షమించే గుణం, అరే ఏదైనా మనం సెన్సిటివ్గా అడుగుతాం, ఇలా కాదు, ఇలా కొంచెం తగ్గించు, లేదా ఇలా ఉంది పరిస్థితులు కొంచెం అర్థం చేసుకో
అని చెప్పినప్పుడు ఎదుటి అవతలి వాళ్ళ వ్యక్తుల్లో కూడా అలాంటి క్షమగుణం రాదు. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చోలని ఆజ్ఞాపించను. కాబట్టి ఆ దాసుడు 26వ వచనం ఒకసారి చదువుతామండి మనము. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, ఎన్ని కప్పున్నా సరే నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, కొన్ని రోజులు ఓర్చుకో అని చెప్పినప్పుడు వేడుకుంటున్నాడంట. ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాడంట. ఇలాంటి క్షమించే గుణం మనుషుల్లో ఉంటుందండి? ఉంటుందా? అస్సలు కొంత కూడా కనికరం ఉండదండి. సరే, నువ్వు ఇచ్చావు, ఏదో పరిస్థితికి నువ్వు ఇచ్చావు, దాన్ని అడిగే విధానం కూడా కొంతమంది ఎలా ఉంటుందో చాలా ర్యాష్గా ఉంటుంది. చాలా అంటే చాలా, కొంచెం కూడా కనికరం లేకుండా. కానీ క్రీస్తు మనకు నేర్పించేది క్షమించు, పర్లేదు. తను చెప్తున్నాడు, నేను వేడుకుంటున్నాడు కదా, ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు కదా, తన అప్పు తీర్చాలని ఆజ్ఞాపి. కాబట్టి ఆ దాసుడు ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించే క్షమాగుణం ఇతను తీసుకున్నాడు కదా, క్షమాభిక్ష ఇతను పొందుకున్న వ్యక్తి ఎలా ఉండాలండి? ఒకవేళ నీవు ఇచ్చావు అతనికి, అతనితో నువ్వు తీసుకున్నావు అనుకో, అతను నేను క్షమించి వదిలేశాడు, సరే పో అన్నాడు. వదిలేసిన తర్వాత నీ హృదయం ఎలా ఉండాలి? నీ దగ్గర వేరే వాళ్ళు అప్పు చేసినప్పుడు అట్లయితే, నేను తీసుకున్న ఒక అతను నా అప్పు క్షమించాడు కదా, నేను కూడా అదే విధంగా ఉండాలా ఉండొద్దా? చెప్పండి. ఉండాలి కదా, ఉండాలి. ఇక్కడ అదే ముందుగా చదువుకుందామండి. తర్వాత మనము 27వ వచనం, కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి, సరే ఆ క్షమాభిక్షని పొందుకున్నాడు. అతను పొందుకున్న తర్వాత ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చిన తన తోడి దాసులను ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు వచ్చి ఉన్నది చెల్లింపుమనెను. క్షమభిక్షను పొందుకున్న తర్వాత నీకెందుకు ఆ క్షమ పుట్టలేదు అనే ఒక భావం వస్తుందండి ఉపమానంలో. నిన్ను క్షమించాడు ఒక అతను, నువ్వు అప్పు చేసావు అతనితో, తన దగ్గర నువ్వు సాగిలపడి నమస్కారం చేసిన తర్వాత వేడుకున్న తర్వాత తను కనికరపడి నీ ఎందు పోనీలే అని వదిలేశాడు. నీకు కూడా ఆ గుణం రావాలి కదా, కానీ అతనికి రాలేదు. గొంతు పట్టుకున్నాడంట, నీవు వచ్చి ఉన్నది చెల్లింపమని. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము. సేమ్ మాటలు అక్కడ కూడా వస్తున్నాయండి. అది అతను ఎలా అయితే ఆ రాజు దగ్గర వేడుకున్నాడో అతనితో తీసుకున్న దాసుడు కూడా అలాగే ఇతనితో అడుగుతున్నాడు. తనకు ప్రతిదీ తెలుసు, క్షమించే గుణం ఎలా పొందుకున్నాడో తెలుసు. ఇక్కడ అలాగే నా ఎడల ఓర్చుకునము, నీకు చెల్లించదని వారిని వేడుకొనను, కానీ వాడు ఒప్పుకొనక అచ్చున్నది చెల్లించే వరకు వాడిని చెరసాలలో వేయించెను. నువ్వు క్షమభిక్ష పొందుకున్న తర్వాత నీకు క్షమాగుణం ఎందుకు రాలేదు కదా అండి? మనం ఆలోచించుకోవాలి కదా, ఎందుకు రాలేదంటే చెరసాలలో వేయించాడంట. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించి తిని ప్రకారము నీవు నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చినదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వారిని అప్పగించను అంట. చూసారండి, తను క్షమ గుణం ఏంటనేది తెలుసు. క్షమ నువ్వు పొందుకున్నావు కదా, నీ తోడి దాసును నువ్వు ఎందుకు క్షమించలేదు అని అడుగుతున్నాడు తన యజమానుడు. అతనితో ఎప్పుడైతే ఇతను అప్పు తీసుకున్నాడో ఆయన వచ్చి అడుగుతున్నాడు, నేను నిన్ను క్షమించేశాను కదా, నిన్ను క్షమించాను, నువ్వెందుకు నీ తోడి దాసుని క్షమించలేదు అని అడుగుతున్నాడండి. ఈ ఉపమాన భావం మనకు అర్థమైనట్లయితే మన పాపపు అప్పు ఆయన తీర్చాడు. క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి పాపపు అప్పుని తీర్చాడు. నీ తోడి సహోదరులు కానీ సహోదరిమణులు కానీ ఏదైనా తప్పు నీ ఎడల తప్పు చేసిన నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు కదా?
ఆలోచించుకోవాలి కదా. నీ యజమానుడు నిన్ను క్షమించిన తర్వాత నీ సహోదరుని కానీ నీ సహోదరుని కానీ క్షమించే గుణం మనకు ఉండాలి. ఆ గుణము నువ్వు పొందుకున్న, క్షమాభిక్ష నువ్వు పొందుకున్న తర్వాత లేదు నేను ఇలాగే చేసిన నువ్వు ముందుకెళ్ళినట్లయితే అక్కడ ఎలా అయితే తనని బాధపరచు వారికి అప్పగించేశారో, నేడు పాపాన్ని పాపపు క్షమ పొందిన మనము క్షమించే గుణం మనకు లేకపోతే ఏదో ఒక రోజు సేమ్ అలాగే మారిపోతామంట. క్షమా గుణం ఈ రోజు మనల్ని వెతుక్కుంటూ వచ్చినా కూడా క్షమించే గుణం నీలో పుట్టకపోతే సేమ్ ఎలా అయితే అతను బాధపరిచే వారికి అప్పగించేశారో ఏదో ఒక రోజు బాధపడే పరిస్థితిలో మనం కూడా వెళ్ళిపోతామండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూసుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధమును క్షమించును అని ఉందండి. ఇక్కడ ఆయన పలుకున్నటువంటి మొదటి మాటలో ఆంతర్య భావం ఏంటి అంటే, నీకు క్షమాగుణము ఒకసారి ఆయన క్షమాభిక్ష నీకు పెట్టాడు. పాపాన్ని ఒక క్షమని నీకు ఇచ్చాడు ఆయన. ఆ పాపపు క్షమ పొందుకున్న నువ్వు క్షమాగుణం అనేది నీలో లేకపోతే, క్షమించే గుణం నీలో లేకపోతే, ఇక్కడ చూస్తున్నాం కదా, మనుషుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును అనే ఒక మాట. ఈ మాటలో ఉన్న ఆంతర్యాన్ని మనం గ్రహించాలండి. నువ్వు నీ తోడి దాసులను, నీ యొక్క సహోదరులను క్షమించినట్లయితే, అలాంటి గుణం నీకు వచ్చినట్లయితే నీ తండ్రి నీ పాపాలను క్షమించాడు కదా, నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? కొంతమంది ఉంటారు, ఇంకో కేటగిరీ ఉంటారు. ఎలా అంటే క్షమించినా కూడా అవతలి వాళ్ళు మన మీద పగ పెంచేసుకుంటూ ఉంటారు. ఈ రెండో కేటగిరీ ఇలాంటి వాళ్ళు, అవతలి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేమండి. వారి మీద పగ ఉండదు, ప్రతీకారం ఉండదు, ఏముండదు. క్షమించేసి ఉంటాం. వారి ఎడల మనము తప్పు చేసినా, మన ఎడల వారు తప్పు చేసినా సర్లే పోన్లే అని కొంతమందికి ఇలాంటి మనసు కూడా ఉంటుంది. ఇలాంటి మనసు ఉన్నా కూడా చాలా మంది ఎలా అయిపోతారంటే అవతలి వాళ్ళకు అలాంటి గుణం ఉండదు. కాబట్టి నువ్వు క్షమించే గుణం నువ్వు నేర్చుకోవాలి. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అంటే, నువ్వు క్షమించుకుంటూ దేవునికి అప్పచెప్పేసి వెళ్ళిపోవాలి, అంతే. ఇది నువ్వు నేర్చుకోవాలి. అంత కొరడాలతో కొడుతున్నా, ఆయన దేహమును నాగలి దున్నినట్లు దున్నేస్తున్నా క్షమిస్తున్నాడంటే ఎంత గొప్ప ప్రేమ అండి ఆయనది. ఎవరి కోసం అది? ఆయన ప్రాణత్యాగం ఎవరి కోసం? మన కోసమే కదా. నీ పాపానికి క్షమ రావాలి అంటే ఆయన అక్కడ క్షమ పొందాడు. ఇది మనం గ్రహించుకోవాలి. కాబట్టి అలాంటి గొప్ప ఒక ఉన్నతుని మనం నమ్ముకున్న మనలో ఇలాంటి క్వాలిటీస్ లేవంటే ఆయన ఎంత మాత్రం మనల్ని అంగీకరించడు. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి. ప్రవీణ్ పగడాల గారు చూసాం కదా ఆయన సందర్భాన్ని, ఎలా ఎట్టి పరిస్థితి ఇలా అవుతుంది అని కల్లో కూడా ఎవరు అనుకోలే, కానీ అయ్యింది. కానీ ఆయన భార్య ఎలాంటి హృదయం వచ్చిందండి ఆమెకు, క్షమించేసి వదిలేసేయండి, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూస్తున్నాడు అంతా, క్షమించేయండి. అట్టి మనసు రావాలంటే ఎంత దేవునితో ఎంత సహవాసం ఉంటే అలాంటి మనసు వస్తుంది. కానీ మనలాంటి వాళ్ళు అయితే ఎలా ఉంటాం చెప్పండి? ఏదైనా కానీ తనకు శిక్ష పడాల్సిందే అన్నట్లుగా మాట్లాడతారు. ఇది కాదు మనకు రావాల్సింది. మరి ఇన్స్పైర్ అయ్యారండి క్రీస్తు ఒక మాటలకి. అంత క్రూరంగా ఎలా విధానం మనకు తెలియదు, కానీ అంత లోపల మనకు అంత తెలిసి ఉన్నా కానీ ఆమె క్షమించే గుణం వచ్చింది చూడండి, చాలా గ్రేట్ అండి. ఇంకొకటి ఇన్సిడెంట్ జరిగిందండి అమెరికాలో మొన్న. చార్లీ క్రీక్ అనే ఒక వ్యక్తి, ఒక బోధకుడు పాపము చేయొద్దు అని చెప్పేసి బాగా గట్టిగా మాట్లాడుతుండేవాడంట అమెరికాలో. మాట్లాడుతున్నప్పుడు అతన్ని ఏం చేశారంటే కాల్చి చంపేశారంట. మాకి నువ్వు పాపం చేయొద్దని చెప్తావా అన్నట్లుగా అతన్ని, చార్లీ క్రీక్ అంట, అతన్ని కాల్చి చంపేశారంట. తన భార్య కూడా సేమ్ ఇలాగేనండి, క్షమించేసేయండి, నా భర్తని ఎవరైతే చంపారో అతన్ని క్షమించి వదిలేసేయండి, తనకి ఏ బాధ పెట్టొద్దు అందంట. ఎంత గొప్ప గుణం అండి అది. అలాంటి గుణం మనకు కావాలి కదా. అలాంటి గుణం మనకు రావాలంటే నువ్వు మొదట క్రీస్తును ధరించుకోవాలి. కేవలం ఆచారబద్ధంగా శిలువలో పలికిన ఒక మొదటి మాట, రెండో మాట, ఏడో మాట ఇవి కాదు.
ఆయన పలికినటువంటి మాటల్లో మనము ఆంతర్యం ఏంటి, నా హృదయం నిజంగా క్షమాగుణం పుడుతుందా లేదా అనేది గ్రహించుకోవాలి. ఇలాంటి వాళ్ళు మనకి ఇన్స్పైర్ అవుతున్నారు. వాళ్ళ భార్యలు అంత క్రూరంగా చంపేసినా కూడా క్షమించేసి వదిలేసాయండి, దేవుడు చూసుకుంటాడని ఒక ఉన్నతమైన మాటలు. ఇలాంటి మాటలు మనకు రావాలండి. అలాంటి గొప్ప గుణాలు మనకు కలిగి ఉండాలి. ఎవరు ఎలా పోతే మనకి ఎందుకండి అన్నట్లుగా ఉండకూడదండి. క్షమించే గుణము మొదటి గుణమైనది. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. అటువంటి ఒక ఉన్నతుణ్ణి అంత క్రూరంగా కొడుతున్నా కూడా, బజార్లో ఈడ్చుకొని వెళ్తున్నా కూడా ఆ క్షమలో కూడా ఆయనకు క్షమ పుట్టింది. అది గొప్పది ఆయన. కాబట్టి అలాంటి గొప్ప గుణము మనలో ఉండాలని కోరుకుంటున్నానండి. రెండో మాటగా మనం చూసుకున్నట్లయితే పిల్లరా, నేను యొక్క మొదటి మాట ముగిస్తున్నాను. రెండో మాటగా మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం చదువుకుందామండి. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. నాకు అనిపిస్తూ ఉంటుందండి, ఆనాడు చాలా మంది ఆయన ఆశ్చర్య కార్యాలు చూసే ఉంటారు కదండి. ఆయన స్వస్థతలు పొందుకున్న వారు ఉంటారు. ఆయన ఎన్నో గొప్ప గొప్ప ఒక పనులను చేసిన కన్నులారా చూసిన వారు ఉంటారు. కానీ నాకు అనిపిస్తుంది, అలా ఎలా అపహసించారు ఆయన్ని? అంత గొప్ప గొప్ప ఒక వ్యక్తి అన్ని స్వస్థతలు, అన్ని కార్యాలు, అంత గొప్ప గొప్పగా పనులు చేసి ఉంటే ఎంతగా ఆయన హింస పెడుతుంటే వారి కేకలే గెలిచాయంట. ఒక మాటను మనం తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? నువ్వు కూడా ఇదే శిక్షలో ఉన్నావు, ఎందుకు భయపడట్లే? ఎందుకు ఇలాంటి ఒక అపహాసించే మాటలు మాట్లాడుతున్నావు? మొదటి ఇద్దరు కూడా మాట్లాడారు. తర్వాత రెండవ దొంగ తెలుసుకున్నాడు నిజమేంటి అబద్ధం ఏంటి అని తెలుసుకుని మాట్లాడుతున్నాడు. ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనకు తగినది ఇది. ఎందుకంటే నువ్వు నేను తప్పు చేసాం, కానీ క్రీస్తు ఏం తప్పు చేశాడు ఆయన మాట్లాడుతూ చదువుదాం తర్వాత. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, ఏ తప్పు కూడా ఆయన చేయలేదు, మనకి ఇది తగును, ఇది మనకు సరైనది, ఇది మనకు కరెక్ట్, ఎందుకంటే మనం తప్పు చేసాం, కానీ ఆయన ఎందుకు ఏ తప్పిదము లేదు అని తెలిసినా కూడా చాలా మంది అపహసించారు, బాధ పెట్టారు. తనని ఎలా అయినా సిలువ వేసి చంపేయాలని క్రూరంగా ఆలోచించారు. ఈ యొక్క సిలువలో ఉన్న ఒక దొంగలు, అలాగే 42వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. తక్షణమే తనకు మారు మనసు వచ్చేసిందండి. ఇప్పుడు బాప్టిజం ఉండాలి కదండి, బాప్టిజం లేకుండా మారు మనసు ఎలా వస్తుంది అని అనుకుంటారు. ఇప్పుడు యజమానుడు ఇద్దరు దాసులు వచ్చారు అనుకోండి. ఇద్దరు దాసులు వచ్చిన తర్వాత ఒకడు పొద్దున వచ్చాడు, ఇంకొకడు మధ్యాహ్నం వచ్చాడు. ఇద్దరు వచ్చిన తర్వాత ఇద్దరికి ఒకే రీతిగా ఆయన కూలిచ్చి పంపాడు. అప్పుడు పొద్దున వచ్చిన వానికి ఎలా ఉంటుంది? మండుతుంది కదా. నేను ఫస్ట్ వచ్చాను, తనకి సెకండ్ వచ్చాడు, తనకు ఒకే రీతిగా నాకు ఒకే రీతిగా ఎలా ఇస్తావు నువ్వు అని అడగడానికి ఆయన సరిపోడు. అక్కడ ఆయన యజమానుడు, నా ఇష్టం ఎలా అయినా ఇస్తా, నీకెందుకు? నా డబ్బు, నా పని, నా దాసుడు, నీకెందుకు? నువ్వు పొద్దున వచ్చినా సెకండ్ వచ్చినా ఎలా వచ్చినా కూడా ఒకే రీతిగా న్యాయబద్ధంగా నా తీర్పు ఉంటుంది అని ఒక యజమానుడు మాట్లాడతాడు. ఎక్కడైనా సరే అన్ని కూడా మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చేవాడు మన కన్న తండ్రి అని నేర్చుకున్నాం. ఏ భేదమును లేదు, ఏ భేదము కూడా లేదని చూద్దాం. రోమాపత్రిక ఒకసారి చదువుకుందాం. రోమపత్రిక 3వ అధ్యాయము 22వ వచనం.
22వ వచనం అండి. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అంటున్నారు. ఇప్పుడు సిల్వర్ దొంగ అలా ఎలా మారిపోతాడు అని అడగడానికి మనం సరిపోం. ఆయన అక్కడ మారు మనసు వచ్చేసింది. చాలా మంది మారు మనసు లేకుండా మేము కూడా క్రైస్తవులమే అని చెప్పుకుంటున్న వారి కన్నా ఆయన ఆ దొంగ కదండి. మాకు మారు మనసు ఉందని, మారు మనసు లేకపోయినా కూడా ఉంది అన్నట్లుగా నటించుకుంటూ వెళ్ళిపోతున్నారే. కానీ ఆయన నిజంగా మారు మనసు పొందాడు. నిజంగా మారు మనసు వచ్చింది. ఏ భేదము కూడా లేకుండా ఎవరైతే క్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరిస్తాడో అలాంటి వారికి ఖచ్చితంగా న్యాయబద్ధమైన తీర్పు ఖచ్చితంగా వారు పొందుకుంటారండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ఒక మాట మనం చూద్దామండి. చాలా మంది అంటూ ఉంటారు కదా, కేవలము నీతి మంతులకు మాత్రమే కదా దేవుడు, పరిశుద్ధులకు మాత్రమే కదా దేవుడు, బయట వాళ్ళకు కాదండి, పాపులకు కాదండి అని మాట్లాడతారు. మరి క్రీస్తు ఎవరి కొరకు వచ్చారండి? పాపుల కొరకే నేను వచ్చి ఉన్నాను, నీతి మంతుల కొరకు నేను రాలేదు అని మాట్లాడతాడు ఆయన. కాబట్టి ఆ దొంగకు వచ్చిన ఒక మారు మనసు ఆయన స్వీకరించాడు. చూద్దామండి ఒక మాట. లూకాసు వార్త 5వ అధ్యాయము. లూకాసు వార్త 5వ అధ్యాయము. లూకాసు వార్త 5వ అధ్యాయం 31-32 వచనం చదువుకుందామండి. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. రోగం ఉన్నవాడికి అంతా వైద్యుడు చాలా అవసరం. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావనుకో నీకు వైద్యుడు అవసరం లేదు. కానీ నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు వైద్యుడు ఖచ్చితంగా కావాలి కదా. మరి కేవలం నీతిమంతులే భూమి మీద ఉంటే ఆయన రావాల్సిన పని ఏముందండి కదా. కానీ కొందరు మాట్లాడుతూ లేదండి కేవలం ఆయన పరిశుద్ధుల కొరకే వచ్చాడు అని మాట్లాడతారండి. ఇది చాలా తప్పు. ఈ మాటలోని ఆంతర్యాల్లో కూడా చాలా మంది అలా మాట్లాడుతూ ఉంటారు. కేవలం పరిశుద్ధుల కొరకే వచ్చాడు అని మాట్లాడు. మరి ఈ మాట ఎందుకు అన్నాడండి క్రీస్తు ప్రభువారు? చదువుకుందాం. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతి మంత్రులను పిలువ రాలేదని వారితో చెప్పెను. కానీ అట్టి మారు మనసు ఆ దొంగ పొందుకోలేదా? పొందుకున్నాడు కదా. అట్టి మారు మనసు అతనికి నిజంగా వచ్చింది కాబట్టే పరదేశులో నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే ఆయన స్వీకరించాడు ఆ మాటని. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి. మరొకసారి చదువుకుందాం. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. మారు మనసు పొందుటకే నేను పాపులను పిలవచ్చి తిని లేదు నీతిమంతుల్నే పిలవచ్చాడని మాట్లాడారు. నా దగ్గర కూడా నీతిమంతుల్నే నో కాదు, చాలా తప్పది. నేను పాపులను పిలవచ్చి తిని కేవలం నీతిమంతులే ఉంటే ఆయన ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదండి. పాపముతో నిండి ఉన్నారు అందరూ. ఏ భేదము లేకుండా అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకుండా పాపముతో కొట్టిమిట్టాడుతున్నారు. కాబట్టి ఆయన దిగి రావాల్సి వచ్చింది. రోగులు చాలా మంది ఉన్నారు. చాలా మంది రోగులు ఉన్నారు కాబట్టి ఆ పరమ వైద్యుడు పరమ నుండి దిగి రావాల్సి వచ్చింది. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. అక్కడికి వెళ్ళిపోదాం మనము. లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనము. లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం 41వ వచనం చదువుకుందామండి. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఇది రెండో మాటగా మనం తీసుకున్నట్లయితే ఆయనకి ఏ భేదమును లేకుండా అందరినీ ఒకే రీతిగా న్యాయబద్ధముగా మనస్సాక్షిని బట్టి కూడా కొంతమందికి క్రైస్తవులకైతే ధర్మశాస్త్రం ఉంది, అన్యులకు లేదు కదండి. మరి వారెలా అని ఆలోచిస్తే మనస్సాక్షిని బట్టి కూడా దేవుడు తీర్పు తీర్చి న్యాయవంతుడు. అటు న్యాయవంతుడిని మనం నమ్ముకున్న మనం ఆలోచించుకోవాలి. కేవలం కూడా మనకు ఏదైనా రోగం ఉన్నట్లయితే
నీ రోగమును తొలగించుకోవడానికి రోగం ఉన్న వారికే టాబ్లెట్ అవసరం. అనారోగ్యం ఎవరితో కొట్టుమిట్టాడుతున్నారో, పాపం అనే రోగము చాలా మందికి ఉంది, చాలా మంది ఉంది. కానీ టాబ్లెట్ తీసుకో అంటే నాకు అవసరం లేదు అంటారు. క్రీస్తు అనే వాక్యముని నువ్వు టాబ్లెట్ తీసుకో, అది తీసుకుంటేనే పాపం పోతుంది అన్నా కూడా నోను అట్టి మారు మనసు మాకేం అవసరం లేదండి అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఆ దొంగ మారాల్సిన అవసరం లేదు, చనిపోతే ఇప్పుడు చనిపోతానులే అనుకోవచ్చు. కానీ తను మారాడు, తను నిజమైన మారు మనసు పొందుకున్నాడు. మరి నీకు నాకుందా ఉందంటారా నిజమైన మారు మనసు? ఒకసారి ప్రశ్నించుకోండి. ఒకసారి మనస్ఫూర్తిగా మీ హృదయం అంతా ఆలోచించుకోండి, నిజంగా నాకు మారు మనసు వచ్చిందా? ఆ దొంగకున్నటువంటి కొంచెం కూడా మనకు ఉండదండి ఉపకారం. ఆయన క్షమించే గుణం ఉండి మారు మనసు, నిజంగా ఎవరైతే మారు మనసు పొందుతారో అట్టి వారిని క్షమించే గుణము, స్వీకరించే గుణం ఆయనలో ఉంది. మరి నీకు నాకు నిజంగా మారు మనసుతో ఫస్ట్ లో ఉన్నటువంటి ఒక మారు మనసు వస్తూ 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 ఎందుకు కరిగిపోతుందో చాలా మంది క్రైస్తవులకి. మరి ఆలోచించుకోవాలండి, గమనించుకోవాలి, గ్రహించుకోవాలి. నాకు నిజంగా మారు మనసు ఉందా, లేదా ఉన్నట్లుగా నేను నటిస్తున్నానా సంఘంలో అనేది మనకు మనం గ్రహించుకోవాలండి, గమనించుకోవాలి. ఆనాడు దొంగ నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఒక కనికరంతో అడుగుతున్నాడు, కనికరాన్ని అడుగుతున్నాడు. మరి ఆయన చూస్తే ఎలా ఉంటాడండి? ఆయన పలికినటువంటి మాట ఒక్కొక్క మాట ఒక్కొక్క ముత్యం లాంటిదండి. అంత గొప్ప కృప కలిగినటువంటి దేవుణ్ణి నమ్ముకున్న మనకు మారు మనసు లేకపోయినా కూడా క్రైస్తవంలో అలా 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 వెళ్ళిపోతున్నారు. కాబట్టి వద్దండి, మనకు నిజంగా మారు మనసు ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. ఆయన మనకి ఎంతో కృప నిమిత్తము ఆయన రక్తము దారులుగా ప్రవహిస్తున్నా కూడా అక్కడ క్షమించే గుణం వచ్చింది, మారు మనసు పొందిన వ్యక్తిని స్వీకరించే గుణం వచ్చింది. మరి మనకు ఇంత గొప్ప కృపాదారులుగా మనకు ప్రవహిస్తున్నా కూడా నీకు నిజంగా మారు మనసు వచ్చిందో లేదో అని గ్రహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రెండవ మాట నేను ముగిస్తున్నానండి. మూడవ మాటలకు మనం వెళ్ళిపోదామండి. ప్రతి ఒక్కరు మనం గమనించుకున్నట్లయితే యోహాను సువార్త చూద్దామండి ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడకు దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అయినా ఆ తల్లి, ఆ మరియమ్మ గారికి కుటుంబం లేదంటారా? కుటుంబం లేదండి. తన తన తర్వాత పుట్టినటువంటి కుమారులు లేరా? ఉన్నారు కదా. కానీ ఎందుకు వేరే ఒక శిష్యునికి అప్పగించవలసిన పరిస్థితి వచ్చింది అంటే, ఆనాడు రోమా ప్రభుత్వంలో ఎవరినైనా సిలువ వేస్తున్నారు అంటే అది చాలా ఘోరమైన ఘటనగా భావించేవాళ్ళంట. ఆయన అంత ఘోరమైన కాదు కానీ చిన్న అటువంటి పాపము చేయకున్నా కూడా సిలువ వేశారు. కానీ ఆ ఒక ఘోరమైన పాపము అని భావించి తన సహోదరుడు కూడా అక్కడికి చూడని కూడా రాలేదండి, అందరు విడిచిపెట్టేశారు. కానీ మరియమ్మ గారు కొడుకును అలా బాధిస్తూ ఉంటే ఎంత క్షోభపడి ఉంటుందండి, ఆమె ఎంత బాధపడి ఉంటుంది. అయ్యో కనిన కడుపు ఎలా ఉంటుంది కదా, చాలా బాధతో ఆయన ఈడ్చుకుని రోడ్లు వెంబడి వెళ్తున్నప్పుడు ఎంత కృంగిపోయి ఉంటుందో ఆమె. అలాంటి పరిస్థితిలో కూడా మా అమ్మ నన్ను వదలలేదే, మా అమ్మ నేను వదలకూడదు అని ఒక బాధ్యత గల ఒక కొడుకు నేర్పించే పాఠం ఇది. బాధ్యత గల కొడుకు నేర్పించే పాఠం చూద్దామండి. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండే చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పిన తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పిన ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని, అంత బాధలో ఉన్నా కూడా, అంత క్షోభ ఆయన శిలువ మీద పడుతున్నప్పటికీ కూడా తన బాధ్యతను విడిచిపెట్టలేదు, తన తల్లి ఎందుకు బాధ్యత విడిచిపెట్టలేదు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే
ఒక బాధ్యత గల కుమార్తె కానీ కుమారుడు కానీ ఎలా ఉండాలనేది నేర్చుకోవాలండి. అది నేర్పిస్తున్నాడు. బాధ్యత గల కొడుకు ఎలా ఉండాలో నేర్పించే గొప్ప పాఠం ఇది. సిలువలో పలికినటువంటి 3వ మాటగా మనం తీసుకున్నట్లయితే గొప్ప తల్లిదండ్రుల గురించి ఎలా ఉండాలి, వాడిని ఎలా సన్మానించాలి, ఎలా చూసుకోవాలి. ఇంకో కేటగిరీ ఉంటారు ఇందులో. పిల్లలు మంచిగా ఉంటే తల్లిదండ్రులు మంచిగా ఉండరు, తల్లిదండ్రులు మంచిగా ఉంటే పిల్లలు కూడా మంచిగా ఉండరు. కొడుకు కానీ లేదా కూతురు కానీ మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు వెళ్ళరండి. మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి అంటే క్షమించేసి వదిలేసేయాలి, అంతే. దేవుడు చూసుకుంటాడు. మంచిగా ఆ పిల్లలు వెళ్తున్నా కూడా తల్లిదండ్రులు అలా ఉండరు, బాధ్యతగా ఉండరు, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. చూద్దామండి ఒక మాట మనం చూసినట్లయితే పిల్లరా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుకుందామండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది మీ ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలో మొదటిది. 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. అప్పుడు ఆ 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞగా నీ తల్లిదండ్రులను సన్మానించుము, బాధ్యత గల కొడుకుగా బాధ్యత గల కూతురుగా నడుచుకొనుము. వారికి బాధ్యత లేదా ఒకవేళ సరే వదిలేసేయి, దేవునికి అలా వదిలేసేయి, దేవుడు చూసుకుంటాడు. కానీ బాధ్యతగా నిజంగా ఉన్నట్లయితే మరియమ్మ గారు బాధ్యతగా అయ్యో నా కొడుకు, అయ్యో నా కుమారుడు అని అంత క్షోభ పడుతున్నప్పుడు ఆమె ఆ క్షోభను పంచుకుందండి. అది ఒక గొప్పగా ఆలోచించాడు. బాధ్యత గల కొడుకు ఏ విధంగా నడుచుకోవాలో ఆయన నడుచుకొని చూపించాడు. ఇక్కడ మీరు దీర్ఘాయుష్మంతులు అగునట్లు మనము తల్లిదండ్రులను సన్మానించేవారుగా ఉండాలి. చాలా మంది కొడుకులు ఎలా ఉంటారండి, లేదా కూతుర్లు ఎలా ఉంటారో తెలుసా? వారి ఆస్తిని తీసుకోవడానికి. మొన్న ఒకసారి ఒక వీడియో చూసానండి. వారికి బాగా ఆస్తి ఉందంట, ఆస్తి అంతా రాపిచ్చేసుకున్నారంట తండ్రి దగ్గర. ఆ పిల్లలు ఆస్తి అంతా రాపిచ్చేసుకొని కార్లో వచ్చారండి. కార్లో వచ్చి ఒక అమానుషమైన ప్రాంతంలో అక్కడ ఏం లేదు కానీ అక్కడ అలా పడుకోబెట్టేసి వెళ్ళిపోతున్నారు ఆ తండ్రిని. 2 కుమారుడు 2 కుమార్తెలు అంట. ఎంత బాధాకరమైన విషయం అండి. తను ముదిము వచ్చిన ఒక ముసలితనం వచ్చినప్పుడు అలా వదిలేస్తే మనకు అసలు మంచిదవుతుందా అనిపిస్తుంది నాకు. అందుకే తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారి వాల్యూ తెలుసుకోవాలి. వారు అలా చేశారంటే ఎంత బాధాకరమైన విషయం అండి అది. ఆస్తుల కోసం తల్లిదండ్రులు వదిలేస్తున్నారు, చంపేస్తున్నారండి ఆస్తుల కోసం. ఇది చూస్తూ ఇవన్నీ తెలిసినా కూడా కొంతమంది గ్రంథంలో ఇది మొదటి ఆజ్ఞగా నీ తల్లిదండ్రులను నీ యొక్క సన్మానించమని చెప్పినా కూడా సన్మానించకుండా వారి ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారండి. ఆస్తుల కోసం తల్లిదండ్రులు చంపేయడం ఏంటండి? ఎంత 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 ఘోరం అండి అసలు ఇది కదా. మనం ఆలోచించాలి. అటువంటి ఘటనలు మనము చోటు చేస్తున్నప్పుడు అప్పుడు అనుకోవాలి, దేవుడి దగ్గర ఇంత గొప్ప హృదయాన్ని ఇచ్చావు ప్రభు, అందుని బట్టి నీకు స్తోత్రములు అనుకోవాలి. ఇంత గొప్ప ఆజ్ఞ మాకు ఇచ్చావు. ఈ ఆజ్ఞను చాలా మంది పాటించట్లేదు. బాధ్యత గల తండ్రులు తల్లులు ఉంటారు కొంతమంది. అలాంటి వారిని చూసినప్పుడు అలాగే బాధ్యతగా నేను కూడా నడుచుకోవాలి అని అనిపించాలి. ఇది ఆజ్ఞగా దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఆలోచించాలి. సామెతల గ్రంథం ఒకసారి చదువుకుందామండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనం ఒకసారి అండి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము అని చెప్తున్నాడు ఇక్కడ. నిన్ను కన నీ తండ్రి ఉపదేశం అంగీకరించము. కొంతమంది కొడుకులు ఎలా వెళ్ళిపోతున్నారంటే, నువ్వేంటి నాకు చెప్పేది, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది నా ఇష్టం, నా లైఫ్, ఇది నువ్వు ఎందుకు చెప్తావు అన్నట్లుగా కొడుకులు యవ్వనస్తులు
అలా వెళ్ళిపోతున్నారు. ఆయన ఉపదేశము నీకు సరైనదే, కానీ ఆ ఉపదేశాన్ని నువ్వు పక్కకు పెట్టేసి అలా వెళ్ళిపోతూ ఉంటారు. యవ్వనస్తుల్లో ఈ రోజులు చాలా అంటే చాలా బ్యాడ్ బిహేవియర్కి వాళ్ళు అప్పగించేసుకుంటున్నారండి. డ్రగ్స్ కానీ కొన్ని మత్తు ఇంజెక్షన్స్ లో కానీ చాలా అంటే చాలా తల్లిదండ్రులకు శోభను మిగిలించేసే వారుగా ఉంటున్నారు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, నిన్ను కన్న నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి ఎందు ఆమె నిర్లక్ష్యము చేయకుము. ముదిమి ఎందు వారికి ముదిమి వచ్చినప్పుడు వారేది నిర్లక్ష్య పెట్టకు. కానీ మన తండ్రి మాత్రం మనం ఆలోచించినట్లయితే మనకు ముదిమి వచ్చినా కూడా, మీకు ముదిమి వచ్చినా కూడా నేను అంతే ఒక గొప్పగా ఆనాడు బాధ్యత గల కొడుకుగా ఎలా అయితే నిర్వహించాడో, తన బాధ్యతను మర్చిపోకుండా తన తల్లి ఎందు ఎలా అయితే బాధ్యత కలిగి ఉన్నాడో, ఈనాడు మన ఎందు కూడా తండ్రి అలాగే ఉన్నాడండి. ఈ ఒక గొప్ప పాఠం మనం నేర్చుకోవాలి. మన తల్లిదండ్రులు ఎలా సన్మానించాలి, ఆయన ఎలా నడుచుకున్నాడు. అసలు అంత క్షోభలో ఉన్నప్పుడు, ఏదైనా బాధలో ఉన్నప్పుడు మనకు ఎవరైనా గుర్తుకొస్తారండి? అసలు గుర్తుకొస్తారా? గుర్తుకు రారు. ఆ బాధ తీరితే చాలా అనుకుంటారు. కానీ అంత బాధలో కూడా తన ఒక గొప్ప గొప్ప బాధ్యతను గుర్తు చేసుకున్నాడు చూడండి. అది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇలాంటి వారికి మనం ఉండాలని కోరుకుంటే ఈ యొక్క 3వ మాట కూడా నేను ముగిస్తానండి. 4వ మాటగా మనం వెళ్ళినట్లయితే ఇది చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనదండి. ఇది చాలా ప్రాముఖ్యంగా మనం వినాలి. 4వ మాటగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, ఎడబాటు వచ్చింది. ఎడబాటు ఎందుకు వచ్చింది అంటే, ఆనాడు ఆయన చాలా అంటే చాలా బాధపడుతూ ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థము. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని, ఆగుదామంటే ఎక్కడ మనము నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివి అని ఒక మాట, ఒక క్షోభ మనం ఆలోచించినట్లయితే, ఆనాడు శిష్య బృందం అంతా వదిలేసింది. ఆయన దగ్గర రొట్టెలు తిన్నవారు అందరూ వదిలేశారు. ఆయన దగ్గర స్వస్థతలు పొందుకున్న వారు అందరూ వదిలేశారు. అందరూ నన్ను వదిలేసినా పర్లేదు ప్రభువా, తండ్రి నువ్వు మాత్రం నా చేయి విడువకు అని ఒక బాధ మనకు అర్థం అవ్వాలండి. అందరు వదిలేసినా కూడా నువ్వు మాత్రం నా చేయి విడనాడకుము అనే ఒక బాధ, ఒక క్షోభ మనకు కనిపిస్తుందండి. అందరూ వదిలేసినా కూడా నాకు అవసరం లేదు, వారందరూ వదిలేస్తారని తెలిసే ముందే తెలుసు ఆయనకి. ఆయన దగ్గర స్వస్థతలు పొందిన వారు, రొట్టెలు తిన్నవారు, శిష్య బృందం అంతా ఆయన గురించి బాగా ఎరిగిన వారు. నీ కోసం నా ప్రాణమైనా పెట్టేస్తా అనే పేతురు కూడా బొంకుతాడని తెలిసినా కూడా, కానీ తండ్రి ఎడబాట తట్టుకోలేకపోయాడండి. తండ్రి దగ్గరటువంటి కలిగినటువంటి ఒక ఆ బంధము అప్పుడు ఆ క్షణంలో తెగిపోయే గడియ వస్తుంది అని తెలిసి ఆయన బాధపడుతున్నాడు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడనాడితివి అనే ఒక అర్థము. ఆ బాధతో ఆయన క్షోభతో చాలా కృంగిపోయాడండి. అంత సృష్టి విలయ తాండం ఆడేసిందంట. సూర్యుడంట అదృశ్యుడు అయిపోయాడంట. ఎందుకంటే ఎడబాటు అక్కడ వచ్చింది. తండ్రి మధ్య అంతసేపు ఆయన భూమి మీదకి వచ్చినప్పటి నుండి ఆయన చనిపోయేంత వరకు, శిలువ మీద వేసేంత వరకు తండ్రితో కలిగినటువంటి అనుబంధాన్ని ఆ క్షణంలో తెగిపోయింది. ఎందుకు తెగిపోయిందండి చెప్పండి? ఎందుకండి తెగిపోయాల్సి వచ్చింది? ఆ కుమారుడికి, ఆ తండ్రికి ఎందుకు తెగిపోయింది ఆ క్షణంలో ఆ బంధం? ఎందుకు ఎడబాటు వచ్చిందంటారు? ఎందుకు వచ్చిందండి? నీ పాపములు ఆయన మీద అప్పుడు మోసుకున్నాడు కాబట్టి, మన పాపములు ఆయన మీద ఎక్కువ ఉన్నాయి కాబట్టి, నా పాపములు ఆయన మీద అక్కడ కనిపిస్తుంది కాబట్టి
తండ్రికి పాపం అంటే ఇష్టం లేదు కాబట్టి తన ముఖమును పక్కకు పెట్టేసుకున్నాడండి. కాబట్టి అక్కడ ఎడబాటు వచ్చింది. మనందరి పాపములంతా శిల్వ మీద మోసుకుని ఆయన అలా ఉన్నాడు. అలా ఉండి కేక వేస్తున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టేశావు? నా బలహీనతల కొరకు, నువ్వు నేను చేసే తప్పుల కొరకు ఆయన ఆనాడు మంచి తండ్రి కొడుకుల మధ్యలో బంధాన్ని మనం తెంపేశామండి. ఈనాడు మనకి ఎలా ఉంటుందండి, తండ్రి దగ్గర కొంచెం సేపు కూడా అండి ఆయన దగ్గర నేను ప్రార్థించుకోలేక ఉండలేకపోతున్నాను, వాక్యాన్ని చదవలేక ఉండలేకపోతున్నాను, ఆయన మాటలు వినలేదే నాకు నిద్ర రావట్లేదండి అని చెప్పుకునే కుమార్తెలు ఉన్నారంటారా? లేదండి, కరువైపోతున్నారు. నా పాపము ఆయన మీద శిల్వ మీద మోసుకొని ఆ పాపం అంతా మనము చేసిన అపరాధముల కొరకు, మనము చేసిన పాపముల కొరకు ఆ తండ్రి కుమారుల బంధము తెగిపోయింది. నువ్వు చేసిన పాపము, కానీ ఆయనకి ఎంతో క్షోభిస్తున్నాడు, ఎంతో బాధపడుతున్నాడు. ఎందుకు తండ్రి నా చేయి వదిలేసావు? నాకు ఒక బాధ. నువ్వు నీ చేతులతో చేసినటువంటి తప్పుని ఆయన చేతులకు ఆనాడు శీలలు దిగబడ్డాయి. నువ్వు కాళ్ళతో చేసినటువంటి తప్పులను ఆనాడు ఆయనకు కాళ్లకు శీలలు దిగబడ్డాయి. నీ యొక్క తలకు జీవ కిరీటాన్ని ఆయన ఇవ్వాలి అని కాబట్టి ఆనాడు ఆయన ఒక కిరీటం, ముళ్ళ కిరీటం ఆయన పొందుకున్నాడు. నీకు జీవ కిరీటాన్ని ఇవ్వడానికి ఆయన ముళ్ళ కిరీటాన్ని పొందుకున్నాడండి. ఇది ఆయన ఒక కృప. తండ్రి కుమారుడు ఎడబాటు ఆయన తట్టుకోలేకపోయాడు. చాలా అంటే చాలా క్షోభపడుతున్నాడు. ఎవరు నన్ను వదిలేసినా పర్లేదు, కానీ నువ్వు మాత్రం నా చేయి విడవకము అనే ఒక బాధ మనకు ఆయనకు అర్థమవుతుందండి. నేను చేసిన తప్పులు ఆయన మీద మోసుకొని అంత బాధపడుతూ తండ్రి కుమారుల బంధం వదిలేశారు. ఒకసారి చూద్దామండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపని ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్రము వలన తన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అంట. నీ పాపము దరిద్రము ఆనాడు ఆ క్షణం ఆయన మీద ఉంది కాబట్టే తండ్రి ఆయన చేయిని విడిచిపెట్టేశాడండి. నువ్వు ధనవంతుడు కావాలి అని ఆయన దరిద్రుడు అయిపోయాడు. ఇంత గొప్ప కృప ఎక్కడైనా మనకు కనిపిస్తుంది? అసలు ఈ లోకంలో నీ కొరకు, నీ క్షేమం కొరకు కొంతవరకే ఉంటుందండి మనుషుల ప్రేమ. కొంతవరకే, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, మా తల్లిదండ్రులు కావచ్చు, వేరే ఇంకేదైనా కావచ్చు, కొంతవరకే ఉంటుంది. నీ నుండి ఏదో పొందుకోవాలి కాబట్టి, నీ నుండి ఏదో అనుకూలంగా ఉంది కాబట్టి నీకు ప్రేమ పంచుతున్నాడు. కానీ తండ్రి అలా కాదండి. నీ నుండి ఏం ఆశించట్లే ఆయన, కేవలం ఒకటి ఆశిస్తున్నాడు, పరిశుద్ధత. నువ్వు మంచిగా బ్రతకాలి, మంచిగా ప్రవర్తించాలని మాట్లాడుతున్నాడు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపని ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి, ఆయన ధనవంతుడు. పరిశుద్ధత అనే ధనము ఆయనకి ఎక్కువ ఉంది. పరిశుద్ధత అనే ధనం ఆయనకి ఎక్కువగా ఉంది, కానీ దరిద్రుడు అయిపోయాడు. ఎందు నిమిత్తము? నా నిమిత్తం. మనము చేసిన తప్పుడు పనుల కొరకు, మనము చేసిన దరిద్రపు పనుల కొరకు ఆయన దరిద్రుడైపోయాడు. ఆయన వాళ్ళకి ఎడబాటు వచ్చేసింది. ఆ పాపం అనే దరిద్రము ఆయన మీద ఆనాడు ఉంది కాబట్టి తండ్రి ముఖము తిప్పేసుకున్నాడు. బలహీనులమైన మన కొరకు బలవంతుడైన క్రీస్తుని అర్పించేశాడు దేవుడు. అది తండ్రి ప్రేమ. అది తండ్రి ప్రేమ అండి. మనం పాపంలో బలహీనం అయిపోతున్నాం, కానీ క్రీస్తు ప్రభువారు అంత గొప్ప బలవంతుడు అయ్యుండి కూడా మన బలహీనతలు ఆయన మీద మోసుకొని ఆ బలవంతుడి యొక్క ఉన్నటువంటి ఒక గొప్ప కృపను మనకు అనుగ్రహించడండి. అది మనం ఆలోచించుకోవాలి. మన నిమిత్తం ఆయన దరిద్రుడు అయిపోయాడు. ఆనాడు అంత బాధలు, అంత క్షోభలు ఎందుకు ప్రభువా ముళ్ళ కిరీటం నీకు వచ్చింది అంటే, నీకు జీవ కిరీటానికి ఇవ్వడానికి నేను ముళ్ళ కిరీటం పొందుకున్నాను. నీకు రక్షణ వస్త్రము అందించడానికి నేను వస్త్రహీనుని అయిపోయాను. ఆ వీధులంట ఒక బజార్లో ఈడ్చుకొని వెళ్ళిపోతున్నప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకొని మనం వీధులు నడవగలమంటే? నడవగలమా? ఎవరి దగ్గరికైనా వెళ్తామా అలా చిరిగిపోయిన బట్టలు వేసుకొని? కానీ ఆయన బట్టలు లేకుండా, బట్టలు చింపేసుకుంటూ, కొడుతూ
ఒకడైతే గుద్దేసి, ఎవరు గుద్దారు చెప్పు నిన్ను అని అపహసించే మాటలు మొహం మీద ఉమ్మేస్తే ఎవరైనా తట్టుకోగలమా మనం? అసలు తట్టుకుంటామండి మనము? ఉమ్మేస్తే ఎవరైనా ఉమ్ము మన దగ్గరకు వచ్చింది అంటే అమ్మో ఇంక మనం ఉండలేము, అసలు ఏదో చేసేయాలి వాళ్ళని అంతే. అటువంటి గుణము మన గుణము. కానీ తండ్రి మొహం మీద ఉమ్మేసిన మౌనంగా అలా భరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. గొర్రెపిల్ల మౌనంగా ఎలా అయితే ఉంటుందో దానికంటే రెండంతలుగా అలా ఉన్నాడండి ఆయన. మౌనంగా భరిస్తున్నాడు. ఎందుకు భరించాడంటే మన కోసం, మనము చేసిన తప్పుల కోసం, మనము చేసిన తప్పులు, ఆ దరిద్రపు పనుల కోసం ఆయన దరిద్రుడు అయిపోయాడు ఆయన సిలువలో. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ఒకసారి చదువుకుందాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మన తర్వాత చదువుకుందామంటే, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్రమున ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైన, మనము ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడైపోయాడు. ఈ ప్రేమను మనం గ్రహించుకోవాలి. ఈ ప్రేమను మనము, ఎంత ప్రేమ ఉంటే తప్ప దేవుడు నా నిమిత్తం దరిద్రుడు అయిపోతాడు కదండి. మనం ఆలోచించుకోవాలి కదా. కాబట్టి మనం ఆలోచిద్దామండి. మొదటి పేతురు రాసిన పత్రిక ఒకసారి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఇక్కడ కూడా ఒక విలువైన మాట మనం చదువుకున్నట్లయితే, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపముల మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి ఉందండి. ఎందుకు ఎడబాటు వచ్చేసింది వారిద్దరి మధ్య అంటే, మన పాప భారం ఆయన మోసుకున్నాడు కాబట్టి వారికి ఎడబాటు వచ్చేసింది. ఇక్కడ మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపముల మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆ స్వస్థత, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత వచ్చినా కూడా ఆ గాయాలను మరలా రేపేవారుగా ఉంటున్నారు. మరలా మనం ఒకసారి చదువుకున్నాం కదండి, విన్నాం కదా. మరలా బాహాటముగా ఆయన సిలువ వేసే ప్రజలుగా ఉన్నారంట. సిలువకు శత్రువులుగా ఉన్నారు. సిలువకు శత్రువులు ఎవరయ్యా? సిలువకు శత్రువులు అంటే, నేను కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటూ మారు మనసు లేకుండా వెళ్ళిపోతున్న వారు సిలువకు శత్రువులు అండి. ఇక్కడ ఉంది కదా, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వల్ల తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మలో కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మళ్ళమండి మనము ఆత్మలకు రక్షకుడు, అధ్యక్షుడు, గొర్రెల కాపరికి అధ్యక్షుడు అంటే ఆయన. అధ్యక్షుడిని మరలా మనము బాహాటంగా సిలువ వేయడం ఎంత మాత్రం కరెక్ట్ అండి కదా. మనం ఆలోచించుకోవాలి. ఆయన పుండులు, ఆయన గాయముల చేత, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత వచ్చింది. ఈ స్వస్థత పొందుకున్న నేను ఆయన గాయాలను మరలా రేపితే మనం క్రైస్తవులమని అసలు అన్నిలంటే ఒక లెక్క. కానీ క్రైస్తవులకు ధర్మశాస్త్రం అంతా తెలిసినా కూడా, మనకు ఆజ్ఞలు, ఆయన ఏ ఆజ్ఞల విషయం అంది ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలని చెప్పినా కూడా ఎక్కువ అంటే క్రైస్తవులోనే చాలా మంది సిలువకు శత్రువులుగా మారిపోతున్నారండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి. ఎలా ఉంటే మన బలహీనతలను చూసి ఆయన బలవంతుణ్ణి బలిచ్చేశాడు సిలువకు. కాబట్టి మనం ఆలోచించాలండి. మరో మాట మనం చూసినట్లయితే రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. యాలయనగా శత్రువులమై ఉండగా, మనం శత్రువులుగా ఉన్నామంట.
శత్రువులుగా ఉన్నప్పుడు శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల, సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షించబడదుము. దేవునికి నీకు సమాధానం రావాలి అని సిలువలో ఆయన సమాధానాన్ని కోల్పోయాడు. నేను పొందే గాయముల చేత మీకు స్వస్థత రావాలని ఆయన అన్ని దెబ్బలు తిన్నాడు. అంత కొట్టినా ఓర్చుకున్నాడు, అంత బాధ పెట్టినా, అంత హింసించినా ఓర్చుకున్నాడు. ఎందుకొరకు? దేవునికి, నా తండ్రికి, నా పిల్లలకు సమాధానం రావాలి కాబట్టి నేను ఓర్చుకోవాలి. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చాను కాబట్టి ఆయన చిత్తం ఏంటి అంటే భూమి మీద ఉన్న ప్రజలందరినీ తండ్రి వైపునకు మళ్లించుటయే నా ఒక పని. ఇది నా తండ్రి నాకు ఇచ్చిన పని. ఈ పనిలో మాట్లాడుతున్నాడు, యాలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల, సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షించబడదుము. నీకు దేవునికి సమాధానం రావాలి కాబట్టి మధ్యవర్తిగా క్రీస్తు బలి అయిపోయాడు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, మన పాపముల నిమిత్తము తండ్రి కుమారుల మధ్యలో ఎడబాటు వచ్చేసింది. క్రీస్తు ప్రభువు తట్టుకోలేకపోతున్నాడు. తండ్రి అందరూ నన్ను విడిచిపెట్టేసినా పర్లేదు, ఎవరు నా శిష్యులు నాకు అవసరం లేదు, ఎవరు అవసరం ఎవరు నన్ను అందరూ విడిచిపెట్టేసి వెళ్ళిపోయినా పర్లేదు, కానీ నువ్వెందుకు నా చేయి విడిచిపెట్టేసావు అని ఒక బాధ, ఒక క్షోభ. ఆయనకు తెలుసు విడిచిపెట్టేశాడని, కానీ ఆయన ఉండలేకపోతున్నాడు. తండ్రిని వేడుకోలేక ఉండలేకపోతున్నారు. మరి అట్టి హృదయం మనకు ఉందా అండి? కొంచెం ఎడబాటు రాగానే ఆయన అంత క్షోభ పడుతున్నాడే. ఎన్ని రోజులు నా ప్రజలు నన్ను మర్చిపోయి ఉన్నారో అని మన వచనం ఒక్కసారి చదువుకుందాం కదా. నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారే అని మాట్లాడతాడు ఆయన. ఆ చిన్న ఎడబాటు తట్టుకోలేకపోయాడు క్రీస్తు ప్రభువారు. ఇది మనకు నేర్పించే పాఠం. నువ్వు ఎన్ని రోజులు మర్చిపోయావో దేవుణ్ణి, ఆయన చిత్తముని ఎన్నిసార్లు మర్చిపోయి నీ ఇష్టానుసారం నువ్వు తిరిగేసావో. నీకు తండ్రికి ఎడబాటు తీసివేయాలి, నీకు తండ్రికి సమాధానం రావాలి అంటే నేను బలైపోవాలని ఒక క్రీస్తు ప్రభువారు నిర్ణయించుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత వచ్చింది, పాపపు స్వస్థత వచ్చింది. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, నా తండ్రి నేను మర్చిపోకుండా ఆయన చిత్తమును నేను నెరవేర్చే బిడ్డలుగా నేను ఉండాలను అని ప్రతి ఒక్కరూ కలిగినటువంటి ఒక అంశమును మనం ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. ఆయన పలికినటువంటి మాటలు ప్రతిరోజు కేవలం ఏడాదికి 7 మాటలు కాకుండా ప్రతిరోజు ఆయన త్యాగంను గుర్తు చేసుకొని ఎడబాటు నాకు నా తండ్రికి ఏదైనా ఉందేమో అని గ్రహించుకొని ముందుకెళ్ళను కోరుకుంటూ ఈ 4వ మాట కూడా ముగిస్తున్నానండి. మనము మిగతా మాట తర్వాత మాట్లాడుకుని ఒక పాట పాడుకుంటాం.
ఇంతసేపు ఎన్ని మాటలు వరకు విన్నామండి మనము? 4 మాటల వరకు విన్నాం కదా. ఆ 4 మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని కేవలం 4 మాటలండి అని కాకుండా అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, అందులో ఉన్నటువంటి ప్రార్థనని, అందులో ఉన్నటువంటి పాఠమును మనం అందరూ గ్రహించుకోవాలండి. 5వ మాటగా మనం మాట్లాడినట్లయితే చూద్దాం ఒకసారి అండి. మత్తయి సువార్త, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. లేఖనాల్లో కొన్ని సంవత్సరాల క్రితము చెప్పినటువంటి ఆ లేఖనాల్లో మాటలు నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి సోపు పుడుగకు తగిలించి ఆయన నోటికి అందించిడి. లేఖనాల ప్రకారముగా ఆయనకు దాహం వచ్చింది. ఆయన దాహం అన్నాడు, నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. ఈ దప్పికలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహించినట్లయితే ప్రియులారా, మత్తయి సువార్త ఒకసారి చదువుకుందామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము. ఇక్కడ మనకు అర్థమైంది కదా, లేఖనాల ప్రకారంగా ఆయన దప్పిగొడుచున్నాడు అని ఒక దప్పిక మనకు అర్థమైంది. ఆ ఒక 5వ మాటగా ఆయన పలికాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము మత్తయి సువార్త 27వ అధ్యాయము 34వ వచనం. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిడి గాని ఆయన దాని రుచి చూచి త్రాగనొల్లకపోయేను అంట. దప్పిగా ఉన్నాడు, కరెక్టే. ఇప్పుడు మనకు దప్పి ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా నీ వాటర్తో కలిపినటువంటి ఏదైనా ఇస్తే మనం ఏం చేస్తామండి? తాగేస్తాం. అటువంటిది మన హృదయాలు మరి అంత బలవంతులకు సాటి ఎవరు రాలేరు కదా. ఇక్కడ ఎందుకు ఆయన తాగలేదు అంటే, చేదు కలిపిన ద్రాక్షారసం ఆయనకు త్రాగనిచ్చి గాని ఆయన దాని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. మనలాంటి వాళ్ళైతే త్రాగేస్తాం, ఏది ఇచ్చినా పర్లేదు. మన బాడీలోనికి అది కలుషితమా అశుద్ధమా శుద్ధమైన కూడా మనం ఆలోచించాం, కానీ మనం తాగేస్తాం. కానీ ఆయన ఎందుకు త్రాగలేదు? దీనిలో ఉన్న ఒక పాఠం మనం గ్రహించినట్లయితే, ఆనాడు ఎందుకు తాగలేదు అంటే, ఆనాడు రోమన్ల ఆచార ప్రకారంగా ఎవరైతే ప్రాణంతో అల్లాడిపోతుంటారో అలాంటి వారికంట వైన్ ఇచ్చేవాళ్ళంట. మందు బ్రాందీ అనుకోవచ్చు మనం. వైన్ ప్రాణము ఎవరికైతే పోతున్న టైంలో ఎవరైనా దాహం అని అడిగినప్పుడు వాళ్ళకంట మత్తు మందుని ఆ ఒక వైన్ లాంటిది రోమన్ల ఆచార ప్రకారము ఈనాడు కూడా అమల్లో ఉందనుకోండి. ఆనాడు రోమన్ల ఆచార ప్రకారంగా కూడా ఎవరైతే చనిపోవాలో వద్దు అన్నట్లు కొట్టుమిట ఆడుతుంటారో అలాంటి వారికి ఆ మత్తు స్థితిలోనైనా కూడా ఆ బాధను భరించి చనిపోవాలి అని చెప్పేసి ఆ ఒక మత్తు మందు ఆ ఒక వైన్ ఇచ్చేవాళ్ళంట. వారి ఆచారం అది. కాబట్టి ఆయన తాగలేదండి. వైన్ కలిపేసి అలా ఇచ్చేసినప్పుడు అలాంటి టైంలో కూడా ఏదో ఒకటి కదా, పర్లేదు కదా, తాగేయచ్చు కదా అని ఆయన అనుకోలేదు. ఎందుకు అంటే, నా హృదయమును కానీ నా ఒక దేహమును కానీ నా ఒక ఆత్మను కానీ ఎంత మాత్రము కలుషితము చేసుకోవాలనుకోలేదు. కాబట్టి ఆయన తాగలేదు. మనమైతే
తాగుడుకు బానిసలైన వ్యక్తుల్ని మనము వారిని కదిలించినట్లయితే వారు చెప్పే మాటలు, ఎందుకు నువ్వు తాగుతున్నావు అంటే ఏం చెప్తారండి? ఎందుకు ఒక రీజన్ చెప్పండి. ఎందుకు నువ్వు తాగుతున్నావు అంటే ఏం చెప్తారు? ఇంట్లో చాలా బాధ అండి, నా పెళ్ళంతోనండి నేను వేగలేకపోతున్నాను అసలు అని మాట్లాడతారు కదా. నా ఆఫీస్లో ఇబ్బంది, నా ఇంట్లో ఇబ్బంది, దీని గురించి తాగుతున్నా. ఎవరండి తాగకపో ఉన్నవాళ్ళు అని మాట్లాడతారు. కానీ ఉన్నవాళ్ళు లేరా? ఉన్నారు చాలా మంది. కానీ మాట్లాడుతూ అంటారు, నా త్రాగుడకు నేను ఇలా తాగాను అంటే నాకు ఒక బాధ ఉంది, నా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, ఇలా ఉన్నాయి, ఆ బాధ ఉంది, ఇది ఉంది అని చెప్పుకుంటారే. ఆ దేవునికి ఎంత అవమానం జరిగిందండి క్రీస్తు ప్రభువారికి అన్నాడు. ఎంత అవమానం, ఆ అవమానం ముందు మన అవమానం ఎంత అండి? ఆ బాధ ముందు మన బాధ ఎంత అండి? ఆయన ఓర్పు ముందు మన ఓర్పు ఎంత అండి కదా. ఆయన అంత ఓర్చుకొని తాగొచ్చు కదా. కానీ చివరి ఘట్టంలో కూడా నా ఒక దేహంలో ఎంత మాత్రము కల్మషము లేకుండా నా తండ్రి దగ్గరకు నేను వెళ్ళాలని ఒక కమిట్మెంట్ మనకు ఆయనలో కనిపిస్తుంటుంది. ఈ యొక్క మాట వైన్ అనేది ఎక్కడ ఉంటుందని మనం చూసినట్లయితే ప్రియులారా ఒకసారి చదువుకుందామండి. సామెతల గ్రంథము, ఆనాడు ఆ మాట మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథము 31వ అధ్యాయము సామెతల గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనం. ప్రాణము పోచిన వానికి మద్యము నీయుడి, మనోవాక్యము గలవారికి ద్రాక్షారసము నీయుడి. ఆనాడు అలాంటి ఆచారాలు ఉన్నాయంట. ప్రాణము పోచిన వారికి మద్యము నీయుడి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనుషులకు ఎలా అయితే చేస్తున్నారో క్రీస్తు ప్రభువారు కూడా అదే విధంగా వైన్ అందించారంట. చేదు ద్రాక్షారసం అంటే అదే వైన్ అంట. ప్రాణం ఎవరికైతే పోతుందో అలాంటి వారికి పోయే టైంలో ఆ మత్తులోనైనా చనిపోవాలని రోమా ప్రభుత్వాలు అలా చేసేవారంట. అప్పుడు అలా చేసినప్పుడు అలాంటి టైంలో కూడా ఏదో ఒకటి కదా, నేను తాగాలి అని అది వచ్చినప్పుడు ఆయన తాగకుండా ఉంటాడా? కానీ వద్దు నా ఒక జీవిత కాలం అంతయు, నా చనిపోయే గడియ చివరి ఘట్టంలో కూడా నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చే వెళ్ళాలి. చివరి ఘట్టంలో కూడా నా ఒక దేహమును ఎంత మాత్రము కలుషితం చేసుకోకూడదు ఒక కమిట్మెంట్ మనకు ఆయనలో కనిపిస్తుంది. ఇది ఆయన నేర్పిస్తున్నాడు మనకు, ఇది నేర్పిస్తున్నాడు మనకు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ఈనాడు రీజన్స్ వెతుక్కుంటూ తాగుతున్న వాళ్ళు ఈ మాటను మనం ఆలోచించుకోవాలండి. రీజన్స్ వెతుక్కుంటారు. పుడితే తాగాలి అంటారు, చనిపోతే తాగాలి అంటారు, ఇంకేదైనా పార్టీలు వస్తే తాగాలి అంటారు. ఒక శుభకార్యమైనా తాగడమే, ఏదైనా అశుభకార్యమైనా తాగడమే. ప్రతి దాంట్లో కూడా తాగుబోతులు విందు ఉన్నట్లునే మనం చూస్తున్నాం ఈ రోజులో. ఇది కాదు ఆయన చెప్తున్న మాట. నేను తప్పిగా ఉంచున్నాను లేఖనాల ప్రకారంగా, కానీ వారు ఇచ్చింది నేను తాగుతాను. ఆయన తాగలేదు, దాన్ని నిరాకరించాడు. ఇంకొకటి ఉంది ఆయనకు, ఆకలి తప్పులు. ఆ ఒక దాహము దేని కొరకు ఇంకొకటి వచ్చింది అంటే ఆత్మల దాహం అంటే ఇంకొకటి ఉంది ఆయనకి. ఆత్మల దాహం, ఆత్మలైందో ఆయన దాహం కలిగి ఉన్నాడు. ఏ ఆత్మ కూడా నశించిపోకుండా ప్రతి ఆత్మ దేవుని కృపలోనికి రావాలనేదే ఆత్మల దాహం ఆయనకు ఆనాడు కలిగింది. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి, మనమైతే అలాంటి వారుగా ఉండకూడదు. ఇక్కడ ఒక మాట మనం చూద్దామండి, యోహాను సువార్త కదండి, అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 30వ వచనం. ఒకసారి చదువుకుని ముందుకు వెళ్దాం మనము. 23వ అధ్యాయము 30వ వచనం. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చేరు వారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగును, గిన్నెలో తలతలలాడుచుండగును, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము, పిమ్మట అది సర్పము వలె ఖర్చును. ఇది మనం ఆలోచించుకోవాలండి. ఎవరైతే త్రాగుటకు బానిస అయి ఉంటే, లేదా వారికి చెప్పే విధానం మనకు అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, త్రాగుటకు రుచిగా నుండగును, దాని వైపు చూడకము, ఎందుకంటే అది పిమ్మట అది సర్పం వలె ఖర్చును. చాలా మందికి అర్థమవుదండి. త్రాగుతారు, వారి ఇష్టానుసారంగా త్రాగుతారు, తిరుగుతారు. కానీ ఏదో ఒక రోజు ఆ త్రాగేది విషం అయిపోయి నన్ను చంపేస్తుంది అని ఒక
జ్ఞానం లేకుండా చాలా మంది అలా వెళ్ళిపోతూ ఉంటారు. జ్ఞానము లేదు, సర్పము వలె కరుస్తుందంట. అది చదువుకుందాం. పిమ్మట అది సర్పము వలె కరుచును. 32వ వచనం. కట్ల పాము వలె కాటు వేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదు. నిజమే కదండి, ఈనాడు ఏదైతే జరుగుతుందో వెర్రి మాటలు పలుకుతారు. తాగుబోతులు ఏం మాట్లాడతారు అనేది వాళ్ళకే తెలియదు. ఎందుకంటే దానికి వాళ్ళు బానిస అయిపోయారు. క్రీస్తు ప్రభువారు మనకు నేర్పిస్తున్న పాఠం, ఆయన దాహంతో ఉన్నా కూడా వారు వైన్ అందించారు, చేతు ద్రాక్షారసాన్ని అందించారు. అలాంటి ఘట్టంలో కూడా నా దేహం ఎంత మాత్రం కలుషితం చేసుకున్న ఒక కమిట్మెంట్ మనకు రావాలండి. అలాంటి ఒక గొప్ప ఎలా అయితే ఖండించాడో దాన్ని అవసరం లేదు అన్నట్లుగా తీసేశాడు పక్కకి. ఈనాడు మనం ఆలోచించుకోవాలని, ఎవరైతే దానికి బానిసలు అయిపోయి ఉంటారో అదంట కట్ల పాము వలె కరుస్తుందంట, అది సర్పం వలె కరుచును, కట్ల పాము వలె కాటు వేయును, విపరీతమైన నీ కన్నులకు కనబడని నీ వెర్రి మాటలు పలుకుదువు, నీవు నడి సముద్రమున పండుకొన వాని వలె నుందువు, ఓడ కొయ్య చివరను పండుగన వాయ ఉందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేను ఎప్పుడు నిద్ర మేలుకొందునో మరలా దాన్ని వెతుకుతునని నీవు అనుకుందువు. మనుషులు హృదయపు మాటలివి. ఎప్పుడు వెలుగైతుందా, మళ్ళీ ఎప్పుడు తాగుదామా వెళ్ళి అన్నట్లుగా మనుషుల ఆలోచనలు ఇక్కడ చెప్తున్నాడండి. గమనించుకోవాలి, గ్రహించుకోవాలి. మనం ఈ మాటలు మనము మరలా దాన్ని వెతుకుదుము అని నీవు అనుకుందుము అంటున్నాడు. ఎప్పుడెప్పుడు పొద్దునైతుందా, ఎప్పుడెప్పుడు సాయంకాలం అవుతుందా, ఎప్పుడెప్పుడు తాగుదామా. కానీ దేవునికి తాగుబోతులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడం ఒక మాట ఉందండి. దేవుని రాజ్యం స్వతంత్రించుకోరు. వైన్ కలిపేసి ఆయన చేదు ఆ ద్రాక్షారసాన్ని ఇచ్చినప్పుడు ఆయన తీసుకోలేదు, దాన్ని స్వీకరించలేదు. ఆత్మలేందు దాహం ఉంది ఆయనకి. మరి మనకు ఎవరైనా ఒక్కరైనా అగ్నిలో నుండి లాగివేయనట్లు ఒక్కరినైనా రక్షిద్దాము అనే ఒక ఆలోచన మనకుందా? ఏమండి చెప్పినా కూడా వినరు అని అనొచ్చు. కానీ చెప్పినా కూడా వినేవాళ్ళు కూడా మనకు బంధువుల్లో కానీ, మన ఫ్రెండ్స్లో కానీ, మన ఇంటి వాళ్ళకు కానీ ఎవరో ఒక్కరైనా ఉంటారండి. కానీ నీకు చెప్పడం రావట్లే, నీకు మాట్లాడడం రావట్లే, ఎందుకు నేను మాట్లాడాలి అని నీ ఆలోచన నీకు ఏమైనా ఉందేమో. అలా నువ్వు అనుకున్నట్లయితే నీకు నిజంగా ఆత్మల దాహం నీకు ఉండదు. మనకు ఉండవలసిన, నిజమైన క్రైస్తవులకు ఉండవలసిన విషయం ఏంటి అంటే ఆత్మల దాహం ఉండాలంట. ఆత్మలేందో ఒక మనిషిని మనం మనిషిగా కాకుండా ఒక ఆత్మగా చూసినట్లయితే, అయ్యో ఈ ఆత్మను ఎలా రక్షించాలి నేను, ఏ విధంగా దేవుని వాక్యం చెప్తే ఇతను కానీ ఈమె కానీ వింటుంది అనే ఒక జ్ఞానం మనలో రావాలండి. మన హృదయమును కానీ మన యొక్క దేహమును కానీ కలుషితం చేసుకోకుండా, కల్మషాన్ని అంటుకోకుండా దేవుని నీతి కొరకు పరుగులెత్తే వారుగా ఉండాలి. చివరి ఘట్టంలో కూడా నేను తప్పు చేసే విధముగా నేను వెళ్ళకూడదు ఒక కమిట్మెంట్ మనలో రావాలి. అది నేర్పిస్తున్నాడు ఆయన. కేవలం 5వ మాటగా 7వ మాటగా 3వ మాటగా వెళ్ళిపోతున్నారు, కానీ అందులో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించట్లే చాలా మంది క్రైస్తవులు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, ఆయనలో ఉన్న ఒక కమిట్మెంట్ మనలో ఉందా లేదా, ఆత్మల దాహం నాకు ఉందా లేదా, నా ఒక శరీరంలో దేని విషయమందైనా నేను తప్పుడు త్రోవలోనికి నడిపిస్తున్నానేమో అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలని నేను కోరుకుంటూ ఈ యొక్క మాటను ముగిస్తున్నానండి. 6వ మాటకు మనం చూసినట్లయితే, 6వ మాట ఏంటో తెలుసండి? ఏంటండి? సమాప్తం. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించిన. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని. సమాప్తం అనే పదానికి అర్థం ఏంటో తెలుసా అండి? ముగింపు. ముగించాను, నేను అనుకున్నది ముగించాను. కేవలం అనుకోనిది కూడా అది ముగించాను అన్నట్లు కాదు. నా తండ్రి చిత్తమును నేను సమాప్తం చేశాను. అపవాదితో పోరాడి, క్రైస్తవులకు రావాల్సిన ఒక మాట, అపవాదితో పోరాడి నేను గెలిచి సమాప్తం చేశాను. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను. నా తండ్రి ఆశయాలను, కోరికలను నెరవేర్చాను. ఆయన ఒక కృప
ఆయన ఒక కృపను నేను పొందుకొని నా పిల్లలకు ఇతరులకు కూడా ఆ కృపను అందించాను. ఇది సమాప్తం. తండ్రి పని ఏదైతే ఆయన పనుల మీద నన్ను ఈ భూమి మీదకు పంపించాడో ఆ పని అంతయు ముగించి సమాప్తము చేసి ధైర్యంగా చెప్పగలిగిన మాట మనకు ఉంటుందా? చివరి ఘట్టంలో ఏమోనండి నాకు డౌటేనండి అనొద్దు. దేవుని వాక్యం వింటున్న మనము ఆయన ఒక కృపను మనకు ధారాళంగా కుమ్మరిస్తున్నప్పుడు నా చివరి ఘట్టంలో నేను అనుకోవాల్సిన మాట, దేవుని చిత్తము నేను సమాప్తం చేశాను. క్రీస్తులాగా రావాలి మనకు. చూద్దామని ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చదువుకుందాం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తినని ఆయన నాకు అనుగ్రహించిన దాని ఎంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, కానీ కొంతమంది క్రైస్తవులు చెప్తున్న మాట, నా ఇష్టాన్ని తీర్చుకోవడానికి సంఘానికి వస్తున్నాను. ఇది క్రైస్తవులు కొంతమంది మాట, అందరు కాదండి. నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు అని క్రీస్తు ప్రభువు చెప్తుంటే నేటి క్రైస్తవులు నా ఇష్టాను కోసమే సంఘానికి వెళ్తున్నాను అని చెప్తున్నారు. తర్వాత నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి మాత్రమే నేను సంఘమునికి వెళ్తున్నాను. ఈ కేటగిరీస్ ఉన్నాయి చాలా మంది క్రైస్తవుల్లో. ఈ కేటగిరీస్ ఉన్నాయండి. ఆలోచించుకోవాలి మనం. క్రీస్తు ప్రభువు చెప్తున్న మాట నా ఇష్టము కాదు, దేవుని ఇష్టం, దేవుని చిత్తము నాలో ఉంది. ఇది నేను నెరవేర్చి సమాప్తం చేశాను. మరి ఆయన చిత్తము నెరవేర్చే పిల్లలుగా మనం ఉన్నామంటారా? ఏమనండి నాకు డౌట్ అండి, నేను ఆ చిత్తమును ఏంటని అసలు ఇంకా నాకు తెలిసే తెలియదండి అని అంటారా? మనం ఆలోచించాలండి. నా జీవితంలో, నా ఇంట్లో, నా కుటుంబంలో దేవుని ఇష్టము, దేవుని చిత్తము నెరవేరుతుందా లేదా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత నీదే, మనదే. ఆ బాధ్యత, ఆయన నాకు ఇచ్చిన బాధ్యత ఏంటి? ఆత్మల రక్షణ, స్వార్థ ప్రకటన, పాప భారము ఆయన మీద మోసుకున్నాడు. ఎంత బాధ వచ్చినా, ఎంత క్షోభ వచ్చినా నా కొరకు ఎంత బాధ అయినా భరించడానికి రెడీ అయిపోయాడు ఆనాడు. అది సిలువకున్న ఒక జ్ఞానం, సిలువకున్న బలం అది. మరి మనకు ఆయన చిత్తమును నెరవేర్చుటకే నేను ఈ లోకంలోనికి పరలోకం నుండి దిగి వచ్చిందని ఆయన చెప్తున్నాడు. ఆయన అనుగ్రహించి అంతటిలో నేను ఏది పోగొట్టుకున్నాక, మనం మాట్లాడుకున్నాం కదా, మనము అన్ని పోగొట్టి వేసుకున్నాం. ఒక్కటి కూడా ఉందో లేదో తెలియదు మనకు, అసలు ఏముందనేది కూడా తెలియదు మనకు. కాబట్టి మనం ఆలోచించాలండి, తండ్రి చిత్తమును నా జీవితంలో పరలోకమందు ఎలా అయితే తండ్రి చిత్తము నెరవేరుతుందో భూమి యందు కూడా అలాగే నెరవేరాలని కొంతమంది ప్రార్థిస్తూ ఉంటారంట. మరి భూమి ఎంత, నీ ఎంత, అది మనం గ్రహించుకోవాలి. ఎవరి ఎందో నెరవేర్చాలి, నీ ఎందే కదా, మనమే కదా ఆయన చిత్తము నెరవేర్చాల్సిన బాధ్యత అది ఉంది కదా. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, నా ఎందు నా తండ్రి చిత్తము నెరవేరుతుందా లేదా అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలండి. మరో మాట మనం చూద్దామండి. 2వ తిమోతి రాసిన పత్రిక, తిమోతి 2వ రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఇక గొప్ప వీరుడు, గొప్ప భక్తుడు చెప్తున్నటువంటి మాట చూద్దామండి. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి. 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం అండి. సారీ అండి, 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ఈ మాటని సమాప్తము రోజున రావాలి. ఇది చేసి నేను సమాప్తం చేశాను అనే ఒక మాట రావాలి. ఇక్కడ గొప్ప భక్తుడు చెప్తున్న మాట, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని.
కొంతమంది ఎలా ఉంటారంటే బాప్టిజము పొందిన రోజు నుండి నేటి వరకు ఆ ఒక కృపను కానీ ఆ పరిశుద్ధతను కానీ ఎలా అయితే కొనసాగిస్తారో ఏదో ఒక చిన్న లోపం వల్ల విశ్వాసాన్ని కోల్పోతారండి. చిన్న ఒక బలహీనత వల్ల, చిన్న తప్పిదము వల్ల విశ్వాసాన్ని అన్ని రోజులు కాపాడుకుంటూ వస్తూ ఉండగా ఈ చిన్న బలహీనతకు లొంగిపోయి ఏదో ఒక దానికి లొంగిపోయి అలా విశ్వాసాన్ని గాల్లో కలిపేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాట్లాడుతూ అంటే నా పరుగు కడముట్టించి తిని, మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించను అని చెప్తున్నాడండి. నీతి కిరీటం నీ విశ్వాసము నిజంగా కాపాడుకున్నట్లయితే, విశ్వాసపు పునాదులు బలంగా ఉండాలండి, చాలా బలంగా ఉండాలి. నాకు తెలిసి సంఘానికి వచ్చే వాళ్ళందరికీ పునాది సత్యంతోనే పడింది కదండి. సత్యము పునాదే పడింది. మరి ఆ సత్యముతో పడిన పునాదులే కదిలిపోతున్నాయంటే అసత్యంతో పడిన పునాదులు ఎంత మాత్రం నిలుస్తాయండి కదా. నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలు చూసినప్పుడు, అరే వీళ్ళు సత్యాన్ని విని, సత్యాన్ని గ్రహించి, సత్యవాక్యము మేము వింటున్నాము అని చెప్పుకుంటూ కూడా అసత్యంలోనికి వెళ్ళిపోతున్నారు, లోకంలోనికి, బలహీనతలోనికి వెళ్ళిపోతున్నారే. మరి వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది అంటే బయట వారి పరిస్థితి ఎలా ఉంటుందో అనిపిస్తుందండి నాకు నిజంగా. అంటే ఎలా ఉంటుందో, ఇంత సత్యముతో పునాదులు వేసుకొని కూడా కదిలించేస్తున్నారే. అసత్యంతో పడిన పునాదులు ఎంత మాత్రం నిలుస్తాయండి పాపం ముందు కదా. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి, ఆయన నీతి కిరీటం మన కొరకు ఉంచబడి ఉన్నది. ఆ నీతి కిరీటం నువ్వు పొందుకోవాలంటే నీ యొక్క పరుగును కడముట్టించాలి. మంచి పోరాటం ఈ లోకంలో నువ్వు పోరాడాలి. పోరాడినది నీ పక్కింటి వారితో, నీ ఎదింటి వారితో ఇది కాదు, దురాత్మల సమూహము, ఒక సాతానుతో, అపవాదంతో నువ్వు పోరాడాలి. ఇది మంచి పోరాటం. ఇది పోరాడిన తర్వాత నీ సమాప్తము, అప్పుడు సమాప్తం అయింది. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన ఒక మాట నీలో నుండి నీ చివరి ఘట్టంలో నువ్వు ఉన్నప్పుడు రావాలి. అది గొప్ప పోరాటం. ఈ పోరాటాలు కాకుండా చాలా మంది లోకంలో ఏం సంపాదించుకుందామా అని పోరాడుతూ ఉంటారు. ఏ విధంగా వెళ్తే నేను ఇలా బాగుపడతానా అని పోరాడుతూ ఉంటారు. ఏ రూట్లో వెళ్తే నాకు మంచిగా నాకు అన్ని అన్వయిస్తాయని దాని గురించి పోరాడుతూ ఉంటారు. ఇది కాదు పోరాటం అంటే. పాపంతో పోరాడు, అపవాదితో పోరాడు, అప్పుడు సమాప్తం అని చెప్పు. అప్పుడు నీతి కిరీటము, జీవ కిరీటము అయిన బలా నమ్మకమైన నా దాసుడా రమ్ము అని పిలుచుకొని ఆ కిరీటమును నీ తల మీద పెడుతున్నప్పుడు ఎంత ఎంత గౌరవం అండి, ఎంత అతిశయాస్పదమైన సందర్భం అది కదా. నాకు అనిపిస్తుంటుంది అప్పుడు అంత మంచి పోరాటము పోరాడి క్రీస్తు ప్రభువారు దేవుడు మనకు మంచి బలా నమ్మకమైన నా దాసుడు అని చెప్తూ శివ కిరీటము మన తల మీద పెడుతున్నప్పుడు ఎంత గొప్పగా ఉంటుందండి ఆ రోజు, రాబోయే రోజుల్లో. అందుకే ఏ ఒక్కరు కూడా పాతాళానికి దిగజారిపోయేవారుగా ఉండకూడదండి. మంచి పోరాటము పోరాడి సాతాను మీద గెలిచి, ఎందుకంటే క్రీస్తు ప్రభువారు గెలిచాడు కాబట్టి ఆ తృప్తి ఇచ్చింది. అప్పుడు ఆ తృప్తిలో అన్న మాట సమాప్తమైనదని ఆయన చెప్పాడు. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి, నీవు నీ బ్రతుకు కాలం అంతయు కూడా చివరి ఘట్టంలో సమాప్తం అని చెప్తున్నావు అంటే మంచి పోరాటము పోరాడి తిన ఒక మాట నీలో నుండి రావాలి. నా తండ్రి చిత్తాన్ని ఖచ్చితంగా నెరవేర్చిన ఒక నమ్మకం నీలోనికి పుట్టాలి. అప్పుడు జీవ కిరీటం నిజంగా నువ్వు పొందుకుంటావు. ఈ మాటలో ఉన్న ఆంతర్యం ఇది. కాబట్టి గ్రహించాలండి. ఈ ఒక మాటని ముగిస్తున్నాండి. 7వ మాటగా మనం చదువుకున్నట్లయితే చివరిది 7వ మాట ఏంటండి? ఆత్మను అప్పగించుకుంటున్నాను. చదువుదాం ఒకసారి. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను
నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను అంట. 44వ వచనం నుండి ఒకసారి చదువుకుందాం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను. ఒకసారి ఇక్కడ ఆగినట్లయితే, ఆనాడు ఆ సిలువలో ఆయన బాధ భరిస్తున్నప్పుడు సూర్యుడు అంట ఎక్కడ వెళ్ళిపోయాడనండి, చీకటి కమ్మేసినంట ఆ దేశం అంతటి మీద. సృష్టి విలయ తాండం చేసేసింది ఆ రోజు, అల్లాడిపోయిందంట సృష్టి. ఎందుకంటే పరిశుద్ధుణ్ణి ఇంత ఇంత ఘోరంగా సిలువ వేస్తున్నారే, ఇంత ఘోరంగా హింసిస్తున్నారే పరిశుద్ధుని అని సృష్టి కూడా విలయ తాండం చేసేసింది. విలయ తాండం చేసేసిందంట. సూర్యుడు అదృశ్యుడు అయిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, అప్పుడు అర్థమైపోయిందండి. అప్పుడు సమాప్తము చేసి ముగించిన తర్వాత అప్పుడు మాట్లాడుతూ అంటున్నాడు, కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచిపెట్టేశాడు. మనం ఆలోచించాల్సిన విషయం, ఆనాడు ప్రకృతి తట్టుకోలేకపోయింది ఆయన మరణమును. ఇంత గొప్ప పరిశుద్ధిని ఇంతగా బాధిస్తున్నారని చెప్పి సూర్యుడు కూడా అదృశ్యుడైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. దేవుడు చేయి విడిచిపెట్టేశాడు. ఎందు నిమిత్తం ఇదన్నీ మనం ఆలోచించినట్లయితే, మనము చేసిన తప్పులు, మనము చేసిన ఘోరపు పనుల ద్వారా ఆయనకు ఘోరంబుగా శిక్ష వచ్చింది, ఘోరమైన శిక్ష వచ్చింది. కాబట్టి సృష్టి అల్లాడిపోయిందంట, అల్లాడిపోయింది సృష్టి. అయ్యో పరిశుద్ధునికి ఇంతగా బాధ పెట్టేస్తున్నారే అనే ఒక్క మాట. సృష్టికే ఇంతగా ఉంటే ఆయన పోలికలో ఆయన స్వరూపంలో పుట్టినటువంటి మనకు ఆయన త్యాగం గురించి మనకు అర్థమయ్యట్లేదండి. కేవలం చదువుకున్నప్పుడు మాత్రమే ఆయన త్యాగము, వేరే టైంలో మనకు ఆ త్యాగం వద్దంటారా? కావాలండి. ఆ త్యాగము ఎల్లప్పుడూ గుర్తు చేసుకునే వారుగా ఉండాలి. ఆయన మాట్లాడుతూ ఆ సృష్టి అల్లాడిపోయింది, సృష్టికి ఉన్న కృతజ్ఞత కూడా మానవులకు లేదండి. సృష్టి అల్లాడిపోతుంది, విలయ తాండం చేస్తుంది. ఆనాడు అక్కడ ఉన్న కొంతమంది స్వస్థతలు పొందుకున్న వారు కానీ, లేదా ఇంకెవరైనా కానీ ఆయన అపహసించారే కానీ, నేను ఆయన దగ్గర స్వస్థత పొందుకున్నాను, ఆయన దేవుని కుమారుని గుర్తించలేకపోయారు. సృష్టి గుర్తించింది, చీకటి కమ్మిందని కొంచెం కూడా జ్ఞానం వద్దండి. అయ్యో ఇలాంటి మహానుభావుని సిలువ వేసామే, ఇలాంటి టైంలో ఎందుకు చీకటి వచ్చేసింది అని జ్ఞానం లేదంటారా సైనికులకి? లేదండి, గుర్తించలేరు. చివరి ఘట్టం వరకు, ఆయన చనిపోయేంత వరకు ఎవరు కూడా గుర్తించలేరు. సృష్టి గుర్తించింది, సృష్టి విలయ తాండం చేసింది, సృష్టి తట్టుకోలేకపోయింది. సూర్యుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. కాబట్టి మనము ఆయన స్వరూపంలో ఆయన పోలికలో ఉన్నటువంటి మనకు నేర్పిస్తున్న బాధ్యత ఏంటి అంటే, నీ ఆత్మను కల్మషము లేనిదిగా దేవునికి అప్పగించే పనిలోనూ ఉండాలి. చదువుకుందాము. నీ చేతికి, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పాలండి. అలాంటి ఉన్నతులుగా మనము ఏదో ఒక రోజు వెళ్ళిపోయే టైంలో, ఎప్పుడు చనిపోదామో మనకు తెలీదు. క్రీస్తు ప్రభువారు చనిపోక ముందు ఆయన చిత్తము నెరవేర్చి సమాప్తమైనదని చెప్పి తన ఆత్మకు కల్మషము లేనిది పరిశుద్ధమైన ఆత్మను ఆయన ఎలా అయితే పరిశుద్ధంగా ఆయనలోనికి పంపాడో, అదే అంతే పరిశుద్ధంగా, అంతే నమ్మకముగా చివరికి ఆయనకు రిటర్న్ ఇచ్చేసాడండి. మరి మన సంగతి ఏంటి? మన ఆత్మకు ఏదైనా బూజు పట్టుందేమో గ్రహించుకోవాలి. మన ఆత్మకు ఏదైనా కల్మషము అంటించుకున్నానేమో, ఏదైనా తప్పు ద్వారా కానీ, ఏదైనా పొరపాట్ల ద్వారా కానీ నేను ఇంకా దిద్దుకొనే ఉంటే మనం ఎప్పుడంటే సిద్ధపడతాం ఇంకా. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ఒకసారి ఒక మాట చూసుకున్నట్లయితే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 పౌలు గారు 1 తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి,
ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. ఆగుదాం అక్కడ. ఇక్కడ మాట్లాడుతూ అంటాడు ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకండి అంటున్నాడు. దేవుని చిత్తము నీకు బయలుదేరి వస్తున్నప్పుడు, ఆయన మాట నీ హృదయంలోనికి వస్తున్నప్పుడు ఆర్పేసే వారిగా ఉండొద్దు. ఆత్మను రగిలించే వారిగా ఉండాలి. కానీ చాలా మంది క్రైస్తవులు ఉన్నటువంటి ఒక స్వబుద్ధిని ఆధారము చేసుకుని ఆత్మను ఆర్పేస్తున్నారండి. వారి ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. ఆత్మను రగిలించే పరిస్థితులు ఎవరు లేరు. ఆత్మను రగిలించే పరిస్థితులు ఎవరు లేరండి. ఆత్మను ఇష్టానుసారంగా అలా అలా మలిచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, మీ విషయంలోను దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పేస్తులో నువ్వు నేను ఎవరైనా ఉన్నామేమో గ్రహించుకోవాలి. కాబట్టి ఆత్మను ఆర్పేస్తులో ఉండకూడదు. ఆత్మను ఎల్ల వేళలా ఆయన కొరకు, ఆయన చిత్తమును కొరకు వెలిగించే వారుగానే ఉండాలి, రగిలించే వారుగానే ఉండాలి. మరో మాట మనం చూసినట్లయితే పిల్లరా, క్రైస్తవ్య అర్థసాక్షి, మొదటి అర్థసాక్షిగా మనం ఆలోచించినట్లయితే స్టెఫెన్ గారు, ఆయన ఎంత గొప్పగా మాట్లాడారో, ఎంత గొప్పగా ముందుకెళ్ళాడో, అంతే గొప్పగా తన ఆత్మను అప్పగించుకున్నాడు అని మనం చాలాసార్లు చూసాం. ఇప్పుడు కూడా చూద్దామంటే అపోస్తల కార్యంలో 7వ అధ్యాయము, అపోస్తల కార్యంలో 7వ అధ్యాయము 51వ వచనం. అపోస్తల కార్యంలో 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచిన ఒల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు అని గొప్పగా ప్రసంగం చేసిన వ్యక్తి, గొప్ప ఉన్నతుడు. ఆయన ఉన్నతంగా దేవుని కొరకు బ్రతికిన వ్యక్తి మాట్లాడుతూ అంటున్నాడు, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచిన ఒల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మనం ఏమైనా మన ఆత్మను ఆర్పేసి పరిశుద్ధాత్మను ఎదిరించే స్థాయిలో ఉన్నామేమో గ్రహించుకోవాలండి, గ్రహించుకోవాలి. అంత గొప్ప ఉన్నతుడు మాట్లాడుతూ అంటున్నాడు, మన చెవులను దేవుని వాక్యమునకు లోపరచిన వలన మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు అనే మాటలో నా ఆంతర్యం మనం గ్రహించినట్లయితే, ఏదైనా పరిశుద్ధాత్మ ఇది నువ్వు చెయ్యొద్దు అని చెప్తున్న వేళలో, లేదు నాకు ఇదే కావాలని వెళ్ళిపోతుంటే అప్పుడు ఎదిరిస్తున్నావు పరిశుద్ధాత్మని. అది తప్పు అని పరిశుద్ధాత్మ నీలో నీకు గద్దిస్తున్నప్పటికీ కూడా, లేదు నేను అదే చేస్తాను అన్నప్పుడు అది నువ్వు ఎదిరిస్తున్నది. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి. 59వ వచనం ఒకసారి చదువుకుందామండి. 58వ వచనం చదువుకుందాం. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు నాకు ఎవరిని పాదములు తమ వస్త్రంలో పెట్టిరి. ఎందుకు చంపారండి? ఎందుకు చంపారు తెలుసా? ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి, ముష్కరులారా అని మాట్లాడుతూ హృదయంలో చెవులను దేవునికి మీద మీరు ఇవ్వట్లేదు అని మాట్లాడినందుకు ఆయనను చంపేశారు. రాళ్ళు రువ్వారంటే ఆయన మీదకి. ఎందుకంటే ఈయనే నేటి సమాజంలో కూడా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఎవరికి నచ్చదని, ఎవరికి నచ్చట్లే అసలు. ఆనాడు కూడా ఆయన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడారు. దేవుని కొరకు, దేవుని చిత్తము నెరవేర్చాలి, నన్ను చంపినా పర్వాలేదు అని ముందుకు వెళ్ళిపోయాడు. చదువుకుందామండి. వెలుపలికి అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలును ఎవరిని పాదముల వద్ద తమ వస్త్రంలో పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, ఇక్కడ 59వ వచనం, ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. చూసారండి, ఇటువంటి పరిస్థితి మనకు రాదనుకుంటున్నాను. ఏమో ఫ్యూచర్లో వస్తుందో నాకు తెలియదు. కానీ ఇది ఎలా ఉంది అంటే, యేసు ప్రభు నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. ఎంత ఉన్నతముగా దేవునికి స్థానం ఇచ్చినట్లయితే దీనికి రెడీ అయిపోతారండి మనుషులు కదా. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, నా ఆత్మను చేర్చుకోనమని స్టెఫను పలుకుచుండగా వారిని అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళు నీ ప్రభువు వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. చూసారండి, ఇంత గొప్ప ఇది మనం ఆలోచించినప్పుడు అక్కడ కేవలం క్రీస్తు ప్రభువే గుర్తొస్తారు.
క్రీస్తు ఎలాగైతే తనను చంపుతున్నప్పటికీ కూడా క్షమించే హృదయము ఆయనకు వచ్చిందో, అట్టి హృదయం కూడా ఇక్కడ వచ్చింది. ఈ వారి మీద ప్రభువు వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. అలాంటి క్షమాగుణం మనకు రాదండి. అలాంటి ఒక చిత్తము మనకి ఇచ్చినా కూడా ఆ చిత్తము నెరవేర్చకుండా మన ఆత్మను కలుషితం చేసుకొని వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, నా ఆత్మ కలుషితంగా ఉందో లేదంటే దేవుని చిత్త ప్రకారంగా ఉందో లేదనేది గ్రహించుకోవాలి. చివరిగా ఒక మాట చూసుకొని మనం ముందుకు ముగించుకుందామండి. కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే తన సన్నిధిని, ఆయన సన్నిధిని, నిన్ను నన్ను పరిశుద్ధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. సమాధానం మనకు వచ్చింది. క్రీస్తు ప్రభువారు మనకును మన తండ్రికి సమాధానము మధ్యవర్తిగా ఆయన ఇచ్చాడు. ఆయన మరణము వలన మనకు వచ్చింది. కాబట్టి మనం ఆయన త్యాగమును గుర్తు చేసుకోవాలి. నిన్ను ఎవరు పడకపోయినా, నిన్ను నథింగ్, నువ్వేం లేదు, నువ్వు నాకు అవసరం లేదు, నీ దగ్గర నాకు ఏం పని లేదని చెప్పినా కూడా ఆయన అంటున్నాడు, ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నిన్ను నా కుమారుని పరిశుద్ధ రక్తముతో నేను వెలకెడుతున్నాను అంటున్నాడు. నా కుమారుని పరిశుద్ధ రక్తముతో నేను కొన్నాను అంటున్నాడు. మనుషుల ప్రేమ కొంచెంగానే ఉంటుంది కాబట్టి వారు కొంచెంగానే చూపిస్తారు. కానీ దేవుని ప్రేమ, మనుషులందరూ నిన్ను విడిచిపెట్టేసిన, అందరూ నువ్వు నాకు అవసరం లేదు అన్నా కూడా దేవుడు మాత్రం నువ్వు నాకు కావాలి, నా కుమారుని పరిశుద్ధ రక్తముతో నీకు నేను వెలకడుతున్నాను, నేను కొంటున్నాను. కాబట్టి దేవుని యందు మనం మళ్ళించి దేవుని కొరకు మనం బ్రతికే వారంగా ఉండాలి. సిలువలో పలికినటువంటి మాటలు ఈ రోజు కాదు, ప్రతిరోజు మనం ధ్యానించుకోవాలి. ఆయన త్యాగమును ఎల్లవేళ గుర్తు చేసుకునే వారిగా ఉండాలని నేను కోరుకుంటూ, అట్టి ప్రేమను మనం ఎల్లవేళలా కనుపరుస్తూ ఉండాలని కోరుకుంటూ ఈ మాటలన్నీ మన హృదయంలో నూరంతులుగా ఫలించిన గాక. ఆమె కళ్ళు మూసుకుని ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు తండ్రి. ప్రభువా, ఇంతవరకు ఎన్నో విలువైన మాటలు ప్రభు మాకు నేర్పించారు తండ్రి. అవును ప్రభువా, ఆనాడు ప్రభువా ఎంతో మంది తండ్రి మిమ్మల్ని అపహసించిన, బాధ పెట్టిన, కొట్టిన, మొహం మీద ఉమ్మి వేసినప్పటికీ కూడా తండ్రి మా నిమిత్తము మీరు ఓర్చుకున్నారు తండ్రి. మా నిమిత్తము తండ్రి కొరడా దెబ్బలతో తండ్రి ప్రభువా, కొరడాలతో మీ దేహం అంతయు చీల్చి వేస్తున్నప్పటికి కూడా తండ్రి, నాగలి దున్నినట్లు దున్నేస్తున్నప్పటికీ కూడా తండ్రి మాకును తండ్రికి మధ్యలో ఉన్నటువంటి ఆ పాపపు గోడను పడగొట్టడానికి తండ్రి మీరు ప్రభు ఆనాడు పడినటువంటి బాధను, క్షోభను తండ్రి మేము గుర్తు చేసుకుంటున్నప్పుడు తండ్రి మేము తండ్రి ఎట్టి ఒక జీవితంలో ఎట్టి వారంగా బ్రతుకుతున్నాము అనేది గ్రహించుకోవటకు మా అందరికి సహాయం వచ్చేమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, మాకు ఏది అవసరమో అది మీరు సమృద్ధిగా మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభువా. మాలో ఉన్నటువంటి లోపములను మీ వాక్యంతో తీసివేసుకొని ప్రభువా, మీరు ఆనాడు సిలువలో పలికినటువంటి మాటల ప్రకారంగా తండ్రి మాలో అట్టి గుణాలు తండ్రి మాకు లేకపోతే కలిగించమని తండ్రి మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక మీదటైనా మీ త్యాగమును గుర్తు చేసుకొని ప్రభువా, ఎల్లవేళలో మీ త్యాగము గూర్చి తండ్రి సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనంగా ఉండొచ్చు, కానీ మాకు మాత్రము మీ శక్తి అనేది గుర్తించుకొని గ్రహించుకున్నటకు, ముందుకు వెళ్ళటకు, విశ్వాస జీవితంలో ఎంత మాత్రం విశ్వాసము కోల్పోయేవారుగా ఉండకుండా మా పరుగును కడముట్టించుటకు మీరిచ్చే జీవ కిరీటమును తండ్రి, మీరిచ్చే రక్షణా వస్త్రమును ధరించుకున్నటకు మా అందరికి సహాయము చేసి మీ ప్రాణ త్యాగము కొరకు తండ్రి మేము ఎల్లవేళలా తండ్రి కృతజ్ఞతాస్తులను చెల్లించే బద్దులముగా ఉన్నాము. కాబట్టి
మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆనాడు ప్రభు ఏదో ఒక రోజు తండ్రి మీరు అక్కడ వచ్చేలోపు తండ్రి మేము సిద్ధపాటు కలిగి ఉండవారుగా ఉండుటకు సంగమనుకు తండ్రి సిద్ధపాటును మీరు మరింత ఎక్కువగా దయచేయమని ప్రార్థిస్తూ, మా కొరకు రాని ఉన్న మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. చివరికి ఒక పాట పాడుకుందాం.